In this video we are going to talk about all usage of wood అనేది ఏ సందర్భాల్లో ఎన్ని యూసేజ్లో మనం యూజ్ చేస్తామనేది ఈ వీడియోలో తెలుసుకుంటున్నాము. మనము అంటే వుడ్ అనేది చాలా యూసేజ్లు ఉన్నాయి కదా. సో చాలా సందర్భాల్లో చాలా సిచ్యువేషన్స్లో మనకి వుడ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఆ అన్ని సిచ్యువేషన్స్ అనేది మనం మాట్లాడుకుందాం. ఎన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయో అన్ని సిచ్యువేషన్స్ అనేది మనం డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. ఓకేనా గైస్? సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. మనకందరికీ తెలిసిందే. నేను ఓకే ఫస్ట్ ఇక్కడ నుంచి మొదలు పెడదాం. రిఫ్యూజ్ చూద్దాం మనం ఫస్ట్. సో రిఫ్యూజ్ ఇన్ పాస్ట్ టైం అంటే పాస్ట్ టెన్స్లో అనుకోండి మీరు. ఏదైనా రిఫ్యూజ్ చేయడం అంటే ఎస్టర్డే వెన్ ఐ టోల్డ్ అబౌట్ సంథింగ్ టు హిమ్ హీ డిడెంట్ డూ అని చెప్తాం కదా, అతను చేయలేదు అని చెప్తాం కదా. అంటే అతను చేయడానికి నిరాకరించాడు అని చెప్పాలి కదా. అతను చేయడానికి నిరాకరించాడు. అప్పుడు ఏం చేస్తాము మనము? సో అప్పుడు మనం వుడ్ అనేది యూజ్ చేస్తాం. మీరు స్పోకెన్లో విని ఉండొచ్చు, చాలా చోట విని ఉండొచ్చు, న్యూస్ పేపర్ రీడింగ్లో వినొచ్చు, మీరు న్యూస్ రిపోర్టింగ్లో కూడా చెప్తుంటారు. అప్పుడు ఏం చెప్తాము అంటే రిఫ్యూజ్. వెన్ ఐ ఆస్క్డ్ హిమ్ టు ఈట్ సంథింగ్ హీ వుడెంట్ ఈట్ అంటే తినలేదు అంటే నిరాకరించాడు అని అర్థం కదా. ఎస్టర్డే వెన్ ఐ ఆస్క్డ్ హిమ్ టు ఈట్ సంథింగ్, టు ఈట్ వాట్? టు ఈట్ నాన్ వెజ్. తను తినలేదు, నిరాకరించాడు అంటే హీ డిడెంట్ ఈట్ అని చెప్తాం కదా. హీ డిడెంట్ ఈట్ అనడం కన్నా ఇక్కడ ఏం యూజ్ చేస్తారంటే హీ వుడెంట్ ఈట్. సో ఎక్కువగా నేటివ్ స్పీకర్స్ ఎలా మాట్లాడతారో అనే దాన్ని మనం యూజ్ చేయాలి గైజ్. ఇక్కడ ఏదో మనం తెలుగు ద్వారా అని కాదు, తెలుగు ద్వారా ట్రాన్స్లేషన్ చేస్తే హీ డిడెంట్ ఈట్ అని చెప్తాము. యాక్చువల్గా అలా చెప్పకూడదు. ఎలా చెప్పాలి? హీ వుడెంట్ ఈట్ అంటే అతను నిరాకరించాడు, రిఫ్యూజ్ చేశాడు. ఓకేనా? రిఫ్యూజ్ చేసినప్పుడు మనము ఏం యూజ్ చేస్తాము? వుడ్ అనేది యూజ్ చేస్తాము. దీనికి స్ట్రక్చర్ రాసుకుందాం. సబ్జెక్ట్ వస్తుంది, ఇంకేం వచ్చింది? వుడ్ వచ్చింది, నాట్ వచ్చింది, తర్వాత ఏమొస్తుంది? వర్బ్ బేస్ ఫామ్ వస్తుంది. ఓకేనా గైస్? వచ్చింది. అలాగే హీ వుడెంట్ ఈట్ వచ్చింది కదా. ఇంకేమైనా ఎగ్జాంపుల్స్ చేద్దాం. అంటే ఏమొస్తుంది? ఇప్పుడు ఒక పర్సన్ గురించి చెప్పాము, ఇప్పుడు థింగ్ కానీ జంతువుని కానీ అంటే యానిమల్స్ గురించి కానీ చెప్పొచ్చు కదా మనము. అంటే వెన్ ఐ వాజ్ ట్రయింగ్ టు ఎస్టర్డే వెన్ ఐ వాజ్ ట్రయింగ్ టు స్టార్ట్ మై వెహికల్, అది స్టార్ట్ అవ్వలేదు. ఈ డిడెంట్ స్టార్ట్ అంటామా? ఈ డిడెంట్ స్టార్ట్ అని చెప్పడం కన్నా ఇట్ వుడెంట్ స్టార్ట్ చెప్పాము కదా, రిఫ్యూజ్ చేసింది. ఇట్ వుడెంట్ స్టార్ట్. సబ్జెక్ట్ వచ్చిందా? ఇట్. దాని తర్వాత ఏంటిది? వుడ్ నాట్ వచ్చిందా? దాని తర్వాత ఏంటి? వర్బ్ బేస్ ఫామ్ వచ్చిందా? అర్థమవుతుందా గైస్? వుడెంట్ స్టార్ట్. ఇట్ వుడెంట్ స్టార్ట్. ఎస్టే వెన్ ఐ వాజ్ ట్రైయింగ్ టు స్టార్ట్ మై కార్ ఇట్ వుడెంట్ స్టార్ట్. కార్ స్టార్ట్ అవ్వలేదు అని చెప్తాం కదా. వెన్ ఐ switched on the fan which was in my office. ఏదైతే మా ఆఫీస్లో ఉంది, కొద్దిగా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అంతే. వెన్ ఐ స్విచ్డ్ ఆన్ ది ఫ్యాన్ విచ్ వాజ్ ఇన్ మై ఆఫీస్ ఇట్ వుడెంట్ స్టార్ట్. వెన్ ఐ స్విచ్డ్ ఆన్ ది ఫ్యాన్ ఇట్ వుడెంట్ స్టార్ట్. అవ్వలేదు. ఓకేనా? వెన్ ఐ స్విచ్డ్ ఆన్ ది ఫ్యాన్ ఇట్ వుడెంట్ స్టార్ట్. స్టార్ట్ అవ్వలేదు. సో వెన్ ఐ స్విచ్డ్ ఆన్ ది ప్లగ్. when I switched on the plug
వెలగలేదు. ఇట్ వుడెంట్ లైట్. అంతే. వెన్ ఐ స్విచ్డ్ ఆన్ ది ప్లగ్ ఇట్ వుడెంట్ లైట్. నేను స్విచ్ ఆన్ చేసినప్పుడు, ప్లగ్ అనేది స్విచ్ ఆన్ చేసినప్పుడు వెలగలేదు. మనం తెలుగులో చెప్తాం కదా, యాక్చువల్గా మనం వాడుక భాషలో ఏమో మాట్లాడుతామో అదే చెప్తాం కదా. నేను స్విచ్ చేసినప్పుడు వెలగలేదు అని చెప్తాం కదా, లైట్ వెలగలేదు అని చెప్తాం. ఇట్ వుడెంట్ లైట్. లైట్ అలా వెలగల. ఓకేనా. ఇంకా ఇటు జంతువుల గురించి మాట్లాడుకున్నప్పుడు ఏం చెప్తాము అంటే చెప్తాం కదా, నేను వెళ్తున్నాను కిందకి, మెట్ల దగ్గర కుక్కపిల్ల పడుకుంది, కుక్కపిల్ల జరగలేదు అని చెప్తాం కదా. వెన్ ఐ వాజ్ ట్రయింగ్ టు when I was trying to move my neighbor's dog, జరుగు అంటాం కదా. ఇట్ వుడెంట్ మూవ్. జరగలేదు కదా, జరగలేదు. అది జరగలేదు అని చెప్పడానికి చెప్తాము. ఓకేనా. ఇట్ వుడెంట్ మూవ్. He wouldn't accept. How many times I told him he wouldn't accept. ఎన్నిసార్లు చెప్పినా అతను ఏం చేశాడు, తిరస్కరించాడు కదా. he wouldn't accept. would not రాలేదా. he wouldn't accept. అర్థమవుతుందా గైస్. ఇది ఒక యూసేజ్. ఓకేనా. అదేంటిది, సో చాలా యూసేజ్లో వుడ్ అనేది ఇందులో కూడా ఒక యూసేజ్ ఉంది. సో ఈ యూసేజ్ కూడా మనం యూజ్ చేయాలి. అంటే ఏంటి, రెఫ్యూజ్ ఇన్ పాస్ట్లో మనము రెఫ్యూజ్ చేస్తున్నప్పుడు మనం చెప్తాము. ఓకే, ఏమని, సో రెఫ్యూజ్ అంటే తిరస్కరించాడు, అతను ఒప్పుకోలేదు. ఓకేనా. స్టార్ట్ అవ్వలేదు, బండి స్టార్ట్ అవ్వలేదు అంటే ఎలా చెప్తాము, గైస్. బండి స్టార్ట్ అవ్వలేదు అంటే ఇట్ వుడెంట్ స్టార్ట్, పాస్ట్లో. ఓకేనా. అలా చెప్పచ్చు. వెన్ ఐ ఆస్క్డ్ హిమ్ అబౌట్ మై మనీ ఇవ్వలేదు, అతను తిరిగి ఇవ్వలేదు. హీ వుడెంట్ గివ్ మీ బ్యాక్. తిరిగి ఇవ్వలేదు. అంతే కదా. వెన్ ఐ టర్న్డ్ ఆన్ మై పీసీ ఇట్ వుడెంట్ స్టార్ట్. నేను నా పీసీ అనేది స్టార్ట్ చేసినప్పుడు ఇట్ వుడెంట్ స్టార్ట్ అవ్వలా కదా, పాస్ట్లో. when I twisted the cap of the bottle it wouldn't open అవ్వలేదు. కదా. అన్నీ ఇలాగే సెంటెన్స్ అనేది మేక్ చేయొచ్చు. ఓకేనా. అర్థమవుతుందా గైస్. రిఫ్యూజ్ చేసినప్పుడు అంటే థింగ్ కానీ, పర్సన్ కానీ, యానిమల్ కానీ, రిఫ్యూజ్ ఇన్ పాస్ట్ వీ హ్యావ్ టు యూజ్ వుడ్ ఇన్ దోస్ సెంటెన్సెస్. ఓకేనా. ఆ సెంటెన్సెస్లో మనం వుడ్ అనేది యూజ్ చేయాలి. ఓకేనా. సో ఈ డిడెంట్ స్టార్ట్ అని చెప్పలేము, ఇట్ వుడెంట్ స్టార్ట్ అనేది చెప్పాలి. నేటివ్ స్పీకర్స్ ఎలా మాట్లాడతారో అలాగే మనము కూడా ఇంగ్లీష్ అనేది మాట్లాడాలి. ఓకేనా గైస్. ట్రాన్స్లేషన్ ద్వారా నేర్చుకుంటే ఎప్పటికీ ఈ జన్మలో మనకి అర్థమే కాదు. వుడ్ అనేది యూజ్ చేయాలని అర్థమవుతుందా. ఎప్పుడు కూడా పాస్ట్ అనే ఫ్యూచర్ అనేది తెలుసు కదా మనకి, లేదు అంటే రిపోర్టెడ్ స్పీచ్లో వస్తుంది అని మాత్రమే తెలుసు కదా. ఓకేనా గైస్. ఇది
ఇది వుడ్ అనేది యూసేజ్ వుడ్ అనేది మొత్తం అన్నీ చెప్పాలంటే చాలా టైం పడుతుంది. సో దట్స్ వై ఐ హ్యావ్ డిసైడెడ్ టు మేక్ వీడియోస్ ఆన్ దిస్ టాపిక్ యాజ్ ఎ సిరీస్. ఒక సిరీస్లా కంటిన్యూ చేస్తాను వుడ్ సిరీస్ అనేది. సో దీంట్లో ఇది ఒక ఫస్ట్ యూసేజ్ అని అనుకోండి మీరు. ఈ ఫస్ట్ యూసేజ్ అనేది మీకు బాగా వచ్చేయాలి, అందుకోసమే ఫస్ట్ వీడియో అనేది చేస్తున్నాను. మిగతా అన్ని సిరీస్ అనేది నేను చేస్తాను. ఇది మీకు నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి, నాకు చాలా లైక్స్ ఇవ్వండి, అంటే కామెంట్ చేయండి. కంటిన్యూ చేయమన్నారనుకోండి, కంటిన్యూ చేసి వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను. ఓకేనా గైస్? ఎవరైతే మా ఛానల్ కొత్తగా చూస్తున్నారో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, మీకు మరిన్ని వీడియోస్ అనేది వస్తాయి. ఓకేనా గైస్? థ్యాంక్ యూ సో మచ్. సో ఇన్ దిస్ వీడియో వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ వుడ్ అనేది సిరీస్ అనేది కంటిన్యూ చేస్తున్నాం ఫ్రెండ్స్. వుడ్ అనేది మీకు తెలుసు, యాజ్ యూ నో దాట్ వీ హ్యావ్ రీసెంట్లీ స్టార్టెడ్ వుడ్ సిరీస్ అనేది స్టార్ట్ చేసాం. అంటే వుడ్ అనేది ఇంగ్లీష్ గ్రామర్లో ఎక్కడెక్కడ యూజ్ అవుతుందో ఆ సిచ్యువేషన్స్ అన్నీ మనం తెలుసుకుంటే చాలా ఈజీ అయిపోతుంది కదా. బట్ అన్ని యూసేజ్లు అనేది ఒక వీడియోలో మనం చేయలేము, ఎందుకంటే చాలా యూసేజ్లు ఉన్నాయి వుడ్ అనేది మీకు తెలుసు. అందుకని మనము ఈ సిరీస్ అనేది స్టార్ట్ చేసాం. దాంట్లో ఒక వీడియో అనేది అయిపోయింది. వీ హ్యావ్ కంప్లీటెడ్ 1 వీడియో, అంటే 1 యూసేజ్ ఆఫ్ వుడ్ అనేది వీ హ్యావ్ కంప్లీటెడ్. ఓకేనా సో ఫార్. బట్ నౌ ద సెకండ్ యూసేజ్ ఆఫ్ వుడ్ ఇన్ దిస్ వీడియో వీఆర్ గోయింగ్ టు నో ద సెకండ్ యూసేజ్ ఆఫ్ వుడ్లో ఈ వీడియో మనం తెలుసుకోబోతున్నాము. సో సెకండ్ యూసేజ్లో నేను చెప్పబోయేది ఏంటి అంటే ఈ వీడియోలో, సో చూడండి, రిపీటెడ్ యాక్షన్స్ ఇన్ ది పాస్ట్. సో మీకు తెలిసే ఉండొచ్చు ఇది, బట్ నేను చాలా క్లారిటీగా చెప్తాను, వినండి. రిపీటెడ్ యాక్షన్స్ ఇన్ ద పాస్ట్ అంటే ఏంటి అంటే మీ అందరికీ తెలిసిందే. సో యూజ్ టు ఉంది, యూజ్ టు బదులుగా వుడ్ కూడా యూజ్ చేయొచ్చు అని అంటారు అని చెప్తారు అందరూ. బట్ దెర్ ఇస్ ఎ సర్టెన్ లిమిట్, ఒక లిమిట్ ఉంది అని కూడా చెప్తారు. ఒక ఖచ్చితమైన డిఫరెన్స్ అనేది ఉంది రెండింటికి మధ్య వచ్చినప్పుడు అని చెప్తారు. అసలు ఏంటిది ఆ డిఫరెన్స్ ఏంటి, అసలు ఉందా లేదా డిఫరెన్స్ అనేది? సో ఎందుకు ఏ టైంలోనే ఈ వుడ్ అనేది యూజ్ చేయాలి, యూజ్ టు అనేది ఎందుకు యూజ్ చేస్తాము, వుడ్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము, వాటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఏదో కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది కదా. ఇప్పుడు యూజ్ టు అనేది యూజ్ చేయొచ్చు, వుడ్ అనేది యూజ్ చేయొచ్చు, అంటే ఏదైనా డిఫరెన్స్ ఉంటుందా లేదా అనేది తెలుసుకుందాం. ఓకేనా? అసలు ఎలా యూజ్ చేస్తామని చెప్పేది అంటే నేను మీకు ఏం చెప్పాలి, వుడ్ చెప్పాలి అంటే రిపీటెడ్ యాక్షన్స్ ఇన్ ద పాస్ట్, వుడ్ గురించి దాని గురించి చెప్పాలి అంటే నేను యూజ్ టు గురించి చెప్పాలి. ఓకే, యూజ్ టు గురించి చెప్పాలంటే నేను ఇంకో దాని గురించి కూడా చెప్పాలి, అదే ప్రెజెంట్ ఇండెఫినెట్. సో ప్రెజెంట్ ఇండెఫినెట్ అనేది ఎందుకు చెప్తున్నారు అంటే, ప్రెజెంట్ ఇండెఫినెట్ అనేది ఏంటిది ఫస్ట్ అర్థం చేసుకోండి. మనకు తెలుసు కదా, డైలీ జరిగేవి కదా, డైలీ జరిగేవి యూనివర్సల్ రూల్స్ గురించి చెప్తున్నప్పుడు ప్రెజెంట్ ఇండెఫినెట్ అంటే సింపుల్ ప్రెజెంట్ అనేది యూజ్ చేస్తామని తెలుసు అందరికీ కదా. హ్యాబిచువల్ యాక్షన్స్, ఓకేనా, హ్యాబిచువల్ యాక్షన్స్ చెప్పినప్పుడు సో డైలీ జరిగేది అంటే ఏంటి, ఇవాళ జరిగింది, రేపు జరిగింది, రేపు ఎల్లుండి కూడా జరుగుతుంది అంటే చెప్తాం కదా. షీ గోస్ టు స్కూల్ అంటాము, షీ గోస్ టు స్కూల్ డైలీ కదా. ఆమె రోజు స్కూల్కి వెళ్తుంది. సో అతను రోజు షాప్ ఓపెన్ చేస్తాడు, హీ ఓపెన్స్. సో లేదంటే హీ ఆల్వేస్ ఎల్లప్పుడు ఓపెన్ చేస్తాడు, హీ ఆల్వేస్ ఓపెన్స్ ది షాప్ కదా. లేదా షాప్ అనేది ఎల్లప్పుడూ ఓపెన్ చేసే ఉంటుంది, లేదంటే క్లోజ్ చేసి ఉంటుంది. ఆ షాప్ ఎప్పుడు క్లోజ్ చేసి ఉంటుంది. అతని షాప్ ఈజ్ ఆల్వేస్ క్లోజ్డ్, ఎప్పుడు క్లోజ్ చేసే ఉంటుంది. ఇది ప్యాసివ్ వాయిస్, మీకు అందరికి తెలిసిందే. ప్రెజెంట్ ఇండెఫినిట్ యొక్క ప్యాసివ్ వాయిస్ అంటే ఎప్పుడు జరిగేది. అంటే ఏంటి ఎప్పుడు జరిగేది అంటే రిపీట్ ఉంటుందా, నిన్న జరిగింది, ఇవాళ జరిగింది, రేపు కూడా జరిగింది. ఆమె స్కూల్కి వెళ్ళింది, నిన్న వెళ్ళింది, ఇవాళ వెళ్ళింది, రేపు వెళ్తుంది. అంటే రిపీట్ యాక్షన్స్ అని చెప్పొచ్చు కదా మనం. రిపీట్ యాక్షన్స్ ఇన్ ప్రెజెంట్ అని చెప్పొచ్చు కదా మనం. ప్రెజెంట్ ఇండెఫినిట్ని కూడా చెప్పొచ్చు కదా, చెప్పొచ్చు, ఇబ్బంది ఏం లేదు. అంటే డైలీ జరిగేవి అంటే అంతే కదా, నిన్న జరిగింది, ఇవాళ జరిగింది, రేపు జరిగింది. అంటే రిపీట్ యాక్షన్ ఇన్ ప్రెజెంట్ ఇండెఫినెట్లో ప్రెజెంట్ ఇండెఫినెట్ అని యూజ్ చేస్తాము. మళ్ళీ పాస్ట్లో ఆమె రోజు స్కూల్కి వెళ్తుంది అంటే షీ గోస్ టు స్కూల్ డైలీ అని చెప్పాము. అదే ఆమె
వెళ్తూ ఉండేది. పాస్ట్లో ఆమె వెళ్తూ ఉండేది. ఇప్పుడు ఆమె స్కూల్కి వెళ్ళట్లేదు, కాలేజ్కి వెళ్తుంది. బట్ స్కూల్కి వెళ్తూ ఉండేది. ఇప్పుడు ఆమె ఎడ్యుకేషన్ అయిపోయింది, 10th అయిపోయింది, ఇప్పుడు కాలేజ్లో ఉంది. ఓకే, కాలేజ్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఆమె జాబ్ చేస్తుంది. ఆమె ఆఫీస్కి వెళ్తుంది, స్కూల్కి వెళ్ళట్లేదు, కానీ వెళ్తూ ఉండేది కదా. అప్పుడు ఏం చెప్తారు? డైరెక్ట్గా చెప్తారా? షీ వెంట్ టు స్కూల్ అని చెప్తారా? షీ వెంట్ టు స్కూల్ అంటే వెళ్ళింది అంతే. ఎప్పుడు వెళ్ళింది? షీ వెంట్ టు స్కూల్ ఇన్ 2015 ఆర్ 2016లో వెళ్ళింది అని చెప్తారు. ఒక్కసారి కదా వెళ్ళింది, యాక్షన్ కంప్లీటెడ్. ఓకేనా? ఫినిష్ ఇట్ టైం, పాస్ట్ ఇండెఫినెట్ అంటే. బట్ పాస్ట్లో రిపీటెడ్ యాక్షన్స్. ఆమె వెళ్ళింది కదా, స్కూల్కి వెళ్ళింది అంటే ఒక్కరోజు వెళ్ళి స్కూల్ మొత్తం కంప్లీట్ చేయదు కదా ఆమె. 2016లో ఆమె 10th కంప్లీట్ అయింది అనుకుందాము. 2016 మొత్తము వెళ్తూనే ఉంది కదా. 2016లో ఒక్కరోజే వెళ్ళదు కదా. షీ వెంట్ టు స్కూల్ కదా. అంటే ఏంటి? ఆమె 16లో స్కూల్కి వెళ్ళింది, 15లో కూడా వెళ్ళింది. అంటే పాస్ట్లో ఇంకా వెళ్ళింది. అప్పుడు ఇలా పాస్ట్లో నిన్న ఉంటుంది, మొన్న ఉంటుంది, ఈరోజు ఉంటుంది, ఎల్లుండి ఉంటుంది. పాస్ట్లో నేను చెప్పేది పాస్ట్లో 2016 గురించి చెప్తున్నాను. ఓకేనా? అంటే దాని అర్థం ఏంటి? ప్రెజెంట్లో ఎలాగో ఈరోజు, రేపు, ఎల్లుండి రిపీట్ యాక్షన్స్ ఇన్ ప్రెజెంట్లో ప్రెజెంట్ ఇండెఫినెట్ వాడుతున్నప్పుడు, పాస్ట్లో రిపీట్ యాక్షన్స్ చెప్పినప్పుడు పాస్ట్ ఇండెఫినెట్ యూజ్ చేయం మనం. పాస్ట్ ఇండెఫినెట్ యూజ్ చేయలేము మనం. ఎందుకంటే కంప్లీటెడ్ యాక్షన్స్కి మాత్రమే పాస్ట్ ఇండెఫినెట్. ఎలాగో షీ వెంట్ టు స్కూల్, వెళ్ళింది అంతే. అది నిన్న అవ్వచ్చు, మొన్న అవ్వచ్చు, ఒక 10 సంవత్సరాల క్రితం కూడా అవ్వచ్చు. కానీ రిపీటెడ్గా అని చెప్పాల్సిన వచ్చినప్పుడు ఏం యూజ్ చేస్తాము? అందుకని యూజ్ టు అనేది తీసుకొచ్చారు వీళ్ళు. యూజ్ టు. ఓకేనా? అర్థమవుతుందా గైస్? యూజ్ టు అనేది ఇప్పుడు ఎందుకు వచ్చిందో అనేది. సో యూజ్ టు అనేది అందుకే తీసుకొచ్చారు. ఈ యూజ్ టు కూడా ఇప్పుడు చూడండి, యూజ్ టులో కూడా యూజ్ టు నేర్చుకుందాం. ఓకేనా? స్టేట్ ఆఫ్ బీయింగ్ అంటే స్థితిని తెలియజేస్తుంది. స్టేట్ ఆఫ్ బీయింగ్ ఉంటుంది. స్టేట్ ఆఫ్ బీయింగ్లో అంటే నేను హైదరాబాద్లో ఉండేవాడిని అంటే నేను హైదరాబాద్లో ఉన్నాను అనుకోండి. ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నాను అనుకోండి. ఐ ఆమ్ ఇన్ హైదరాబాద్ అంటాం. హైదరాబాద్ అంటే ప్రెజెంట్. అదే నేను పాస్ట్లో ఉన్నాను అనుకోండి, నిన్న ఉన్నాను అనుకోండి, లేదా ఒక 1 year బ్యాక్ ఉన్నాను అనుకోండి. ఐ వాజ్ ఇన్ హైదరాబాద్ కదా. బట్ నేను హైదరాబాద్లో ఉండేవాడిని అంటే రిపీటెడ్ కదా. అంటే రిపీటెడ్గా నేను ఉండేవాడిని. ఒక్కరోజే లేదు నేను నిన్న మాత్రమే లేదు, మొన్న కూడా ఉన్నాను. ఓకేనా? నేను 2016 నుంచి 2023 వరకు ఉన్నాను హైదరాబాద్లో. అంటే నేను ఉన్నాను కదా. ఒక్కసారి నేను లేను. ఐ వాజ్ ఇన్ హైదరాబాద్. ఓకే, ఐ వాజ్ ఇన్ హైదరాబాద్ 2023 అని చెప్పాను అనుకోండి, కరెక్టే, కాదనట్లేదు, పాస్ట్. ఓకేనా? బట్ నేను హైదరాబాద్లో ఉన్నాను. 2019 ఉన్నాను, 2020 ఉన్నాను, 23 ఉన్నాను, 22 ఉన్నాను, 21 ఉన్నాను. అంటే ఏంటి? రిపీటెడ్గా అంటే ఉండేవాడిని కదా. అప్పుడు ఏం చెప్తాము? ఐ యూస్ టు బీ ఇన్ హైదరాబాద్. కదా. ఐ యూస్ టు బీ ఇన్ హైదరాబాద్. నేను హైదరాబాద్లో ఉండేవాడిని. అర్థమవుతుందా గైస్? ఇప్పుడు నేను ఒంటరిగా ఉండేవాడిని. ఒంటరిగా నేను ఒక్కరోజు లేను. ఐ వాజ్ ఎలోన్ అని చెప్పాను అనుకోండి, ఒంటరిగా ఉన్నాను అంతే. ఓకేనా? బట్ నేను ఉండేవాడిని, చాలా రోజులు ఉన్నాను. ఉన్న రోజులు నేను ఒంటరిగా ఉండేవాడిని. అప్పుడు ఏం చెప్తాము? ఐ యూస్డ్ టు బీ ఎలోన్. అర్థమవుతుందా గైస్? ఇది యూస్ టు, స్టేట్ ఆఫ్ బీయింగ్. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి స్టేట్ ఆఫ్ పొజిషన్. ఓకేనా గైస్? స్టేట్ ఆఫ్ పొజిషన్. ఇప్పుడు స్టేట్ ఆఫ్ పొజిషన్ అంటే ఏంటిది? అంటే నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు మాకు వర్క్ ఉండేది. అంటే ఐ యూస్ టు హ్యావ్ వర్క్. అర్థమవుతుందా గైస్? ఐ యూస్ టు హ్యావ్ వర్క్ అంటే చెప్తారు కదా, ఈ సీజన్లో వర్క్ ఉంది, ఈ సీజన్లో వర్క్ ఉండేది, ఈ సీజన్లో వర్క్ లేదు, మాకు ఆ సీజన్లో వర్క్ ఉండేది అని చెప్తుంటారు కదా వర్క్ గురించి. అంటే వర్క్ అనేది ఉండేది అంటే కలిగి ఉండేవాళ్ళు వీళ్ళు. ఐ యూస్ టు హ్యావ్ వర్క్, నాకు వర్క్ ఉండేది.
నేను హైదరాబాద్ ఉండ వెన్ వీ వర్ ఇన్ హైదరాబాద్ వీస్ టు హ్యావ్ వర్క్, వీస్ టు హ్యావ్ లాట్ ఆఫ్ వర్క్, చాలా వర్క్ ఉండేది. ఇంకేం చెప్తాం, వీస్ టు హ్యావ్ ప్రెజర్ ఉండేది అట్ ది వర్క్ దగ్గర ప్రెషర్ ఉండేది, అట్ ది ఆఫీస్. ఓకేనా, ఆఫీస్లో ప్రెషర్ ఉండేది. వీ యూస్ టు హ్యావ్ ప్రెషర్ అట్ ది ఆఫీస్. సో అర్థమవుతుందా గైస్? ఇది స్టేట్ ఆఫ్ పొజిషన్. ఇప్పుడు స్టేట్ ఆఫ్ యాక్షన్ ఏంటిది? స్టేట్ ఆఫ్ యాక్షన్. సో మేము మా అమ్మమ్మ గారి ఇంటికి వెళ్తూ ఉండేవాళ్ళం సమ్మర్లో. ప్రతి సమ్మర్లో మేము అమ్మమ్మ గారికి ఇంటికి వెళ్తుండేవాళ్ళము. అంటే నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు నేను మా అమ్మమ్మ గారి ఇంటికి వెళ్తూ ఉండేవాడిని. అప్పుడు ఏం చెప్తామంటే, వెన్ ఐ వాజ్ ఎ చైల్డ్ I used to go to my grandmother's house every summer. Okay na guys? So when I was a child, I used to go to my grandmother's house ఎవ్రీ సమ్మర్ మా అమ్మమ్మ గారి ఇంటికి వెళ్తుండేవాడిని. రికార్డ్ అవుతుందా? అర్థమవుతుందా గైస్? యూస్ టు అనేది మీకు అర్థమైంది కదా? అంటే ఏంటి? వెళ్తూ ఉండేవాడిని. చిన్నప్పుడు నేను మా అమ్మమ్మ గారి ఇంటికి వెళ్తూ ఉండేవాడిని. రిపీటెడ్ యాక్షన్స్. నేను వెళ్ళాను అనుకోండి, ఐ వెంట్ టు మై గ్రాండ్ మదర్స్ హౌస్ అని చెప్తాం కదా, ఐ వెంట్ టు మై గ్రాండ్ మదర్స్ హౌస్. బట్ ఎవ్రీ సమ్మర్ వెళ్తుండేవాడిని, ఒక్క సమ్మర్ కాదు కదా. సో లాస్ట్ సమ్మర్ వెళ్ళాను అనుకోండి, ఐ వెంట్ టు మై గ్రాండ్ మదర్స్ హౌస్ లాస్ట్ సమ్మర్. బట్ ఇక్కడ రిపీటెడ్గా జరుగుతూ ఉండింది, అది పాస్ట్లో. ఓకేనా, రిపీటెడ్ యాక్షన్స్ చెప్పినప్పుడు యూస్ టు వాడతాం. అక్కడే మనము వుడ్ అనేది కూడా యూజ్ చేస్తాము. ఎక్కడ యూజ్ చేస్తాము వుడ్ అనేది? ఓన్లీ యాక్షన్లో, అంటే స్టేట్ ఆఫ్ యాక్షన్లో మాత్రమే. ఓకేనా, స్టేట్ ఆఫ్ బీయింగ్లో అవ్వదు, స్టేట్ ఆఫ్ పొజిషన్లో అవ్వదు. ఇక్కడ వుడ్ బీ అని రాయలేము, ఐ వుడ్ బీ ఇన్ హైదరాబాద్ అని చెప్పలేము. ఇక్కడ ఐ వుడ్ బీ ఇన్ హైదరాబాద్ అని చెప్తే అది రాంగ్ అయిపోతుంది. ఎందుకంటే వుడ్ బీ అనేది మోడల్స్లో కూడా యూజ్ చేస్తాం కదా. ఓకేనా, అది గెస్సింగ్ వైపు వెళ్ళిపోతుంది. సో వుడ్ బీ, వుడ్ హ్యావ్ అనేది ఇందులో రాదు. రిపీటెడ్ యాక్షన్ ఇన్ పాస్ట్లో వుడ్ అనేది యూజ్ చేస్తాం. బట్ స్టేట్ ఆఫ్ బీయింగ్, స్టేట్ ఆఫ్ యాక్షన్లో స్టేట్ ఆఫ్ బీయింగ్, స్టేట్ ఆఫ్ పొజిషన్లో యూజ్ చేయము. ఓన్లీ స్టేట్ ఆఫ్ యాక్షన్లోనే ఇది యూజ్ అవుతుంది. వుడ్ ఈజ్ నాట్ యూజ్డ్ ఇన్ స్టేట్ ఆఫ్ బీయింగ్, స్టేట్ ఆఫ్ పొజిషన్. ఇట్ ఈజ్ యూజ్డ్ ఓన్లీ ఇన్ స్టేట్ ఆఫ్ యాక్షన్. అర్థమవుతుందా గైస్? ఇప్పుడు చూద్దాం, ఇంకా ఎగ్జాంపుల్ రాద్దాం వుడ్ మీద. So when I was a child, I would go to my grandmother's, my grandmother's house every summer. ఓకేనా గైస్? ఎవ్రీ సమ్మర్ అనేది గ్రాండ్ మదర్ అయ్యేదా? సో వెన్ ఐ వాజ్ అ చైల్డ్, ఐ వుడ్ గో టు మై గ్రాండ్ మదర్స్ హౌస్ ఎవ్రీ సమ్మర్. ఇక్కడ మై రాలేదు యాక్చువల్గా. వెన్ ఐ వాజ్ అ చైల్డ్, ఐ వుడ్ గో టు మై గ్రాండ్ మదర్స్ హౌస్ ఎవ్రీ సమ్మర్. నేను వెళ్తూ ఉండేవాడిని. ఎక్కడికి? మా అమ్మమ్మ గారి ఇంటికి. ఇప్పుడు నేనేం చెప్తానంటే, ఆమె స్కూల్కి వెళ్తూ ఉండేది. ఏం చెప్తాము? షీ వుడ్ గో టు స్కూల్ వెన్ షీ వాజ్ అ చైల్డ్. ఆమె చైల్డ్గా ఉన్నప్పుడు వెళ్తూ ఉండేది. ఓకేనా, ఇంకేం చెప్తాము ఎగ్జాంపుల్స్? వుడ్ ప్లాంట్స్కి, వుడ్ వాటర్ ప్లాంట్స్ డైలీ చేస్తూ ఉండేవాడు. బిఫోర్ పాండమిక్. సో బిఫోర్ పాండమిక్ ఐ వుడ్ ఏం చెప్తాము? ఐ వుడ్ గో టు థియేటర్స్ అని చెప్తాం. ఐ వుడ్ గో టు థియేటర్స్ టు వాచ్ మూవీ. ఐ వుడ్ గో టు థియేటర్స్ టు వాచ్ మూవీస్. థియేటర్స్కి వెళ్తుండేవాడిని వాచ్ చేయడానికి మూవీస్.
ఓకేనా, బిఫోర్ పాండమిక్. సో ఆఫ్టర్ పాండమిక్, ఆఫ్టర్ పాండమిక్, సో ఐ వుడ్ వాచ్ చూస్తూ ఉండేవాడిని. ఐ వుడ్ వాచ్ మూవీస్ ఆన్ ఓటీటీ. ఓకేనా, ఓటీటీలో చూసేవాడిని. బట్ ఇప్పుడు ఏంటి, నేను ఈ రోజుల్లో మూవీస్ అనేది చూడడం లేదు. ఐఎమ్ నాట్ వాచింగ్ మూవీస్ దీస్ డేస్ చెప్పచ్చు. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ వస్తుంది కదా, దీస్ డేస్, నవ్ డేస్ వస్తుంది ఇప్పుడు. సో మీకు చెప్పాను. సో ఆఫ్టర్ పాండమిక్ ఐ వుడ్ వాచ్ మూవీస్ ఆన్ ఓటీటీ. ఆఫ్టర్ పాండమిక్ తర్వాత ఏమైంది, నేను ఓటీటీస్లో మూవీస్ చూస్తూ ఉండేవాడిని, ఇప్పుడు అసలు చూడడం లేదు. అంటే పాస్ట్లో. ఓకేనా, అర్థమవుతుందా గైస్? ఇంకేం చెప్తాము అంటే బిఫోర్ పాండమిక్ ఏమైంది, ఐ వుడ్ గో టు థియేటర్స్ టు వాచ్ మూవీస్ చూడడానికి థియేటర్ వెళ్తూ ఉండేవాడిని. ఐ వుడ్ ఈట్ స్ట్రీట్ ఫుడ్ బిఫోర్ పాండమిక్. I would eat street food before పాండమిక్ ముందు తింటూ ఉండేవాడిని స్ట్రీట్ ఫుడ్ అనేది. ఓకేనా, ఇంకేం చెప్తాము, హీ వుడ్ ప్లే క్రికెట్. ఏం చెప్తామో, అతను ఆడుతూ ఉండేవాడు. సో బిఫోర్ హీ మెట్ విత్ అన్ యాక్సిడెంట్. అతనికి యాక్సిడెంట్ గురయ్యే ముందు అతను ఆడుతూ ఉండేవాడు. హీ వుడ్ ప్లే క్రికెట్ అనే ఆడుతూ ఉండేవాడు. బట్ యాక్చువల్గా అతనికి యాక్సిడెంట్ అయ్యే ముందు అతను ఆడుతూ ఉండేవాడు. అర్థమవుతుందా గైస్? అంటే రిపీటెడ్ యాక్షన్స్ ఇన్ పాస్ట్ కదా. పాస్ట్లో ఒకటి నేను తినేవాడిని అంటే, నేను తిన్నాను అంటే ఐ ఏట్ స్ట్రీట్ ఫుడ్, తిన్నాను, ఒక్కసారి అయిపోతుంది. బట్ రిపీటెడ్గా జరిగి ఉంటుంది కదా, పాస్ట్ అంటే రిపీట్గా జరిగి ఉంటుంది. అందుకే నేను చెప్తాను, టెన్స్ వేరు, టైం వేరు. టెన్స్లో పాస్ట్ టెన్స్లో టైం ఉంటుంది, ప్రెజెంట్ టెన్స్ టైం ఉంటుంది, ఫ్యూచర్ టైం ఉంటుంది, పాస్ట్ టైం ఉంటుంది. అందువల్ల ఏమవుతుంది, రిపీటెడ్ జరుగుతూ ఉంటుంది కదా, రిపీటెడ్ యాక్షన్స్ ఉంటాయి కదా. ప్రెజెంట్లో ఎలాగుంది, ప్రెజెంట్ ఇండెఫినెట్ అంటే ఏంటిది, ప్రెజెంట్ ఇండెఫినెట్ అంటే ప్రెజెంట్ టెన్స్. అది ప్రెజెంట్ టెన్స్లో ప్రెజెంట్ టైం ఉంది, పాస్ట్ టైం ఉంది, ఫ్యూచర్ టైం ఉంది. అందుకనే రిపీటెడ్ యాక్షన్స్ అనేది హ్యాబిచువల్ యాక్షన్స్ అంటాము మనము. సో డైలీ అంటాము, వీక్లీ అంటాము. అంటే ఏంటి, ఈ రోజు జరుగుతుంది, రేపు జరుగుతుంది, ఎల్లుండి జరుగుతుంది. మరి ప్రెజెంట్ టెన్స్ అంటున్నాం కదా, అంటే టైంని మనం కరెక్ట్గా ఎస్టిమేట్ చేయలేం కాబట్టి ఇండెఫినెట్ అన్నాము. అందుకనే ప్రెజెంట్ ఇండెఫినెట్ అని ఎందుకు అంటున్నాం, మనం చెప్పలేము కాబట్టి ప్రెజెంట్ ఇండెఫినెట్. అందుకే టైమ్స్ కరెక్ట్గా చెప్పలేము మనము. ఎప్పుడు డైలీ అంటే ఎప్పుడు, నిన్న వస్తుంది, ఈ రోజు వస్తుంది, పాస్ట్ టైం ఉంది, ప్రెజెంట్ టైం ఉంది, ఫ్యూచర్ టైం కూడా ఉంది. అందుకని ప్రెజెంట్ ఇండెఫినెట్ అన్నాము. సో అదేమవుతుంది, రిపీటెడ్ యాక్షన్స్ ఇన్ ప్రెజెంట్ అని చెప్పచ్చు మనం. అంటే గ్రామటికల్గా అక్కడ రాసి ఉండదు, ఏ బుక్స్లో కూడా రాసి ఉండదు. నేను చెప్పినా ఎవరు అగ్రి చేయరు. ఓకేనా, ఇంకా వాళ్ళకి ఏంటి ఇలా చెప్తున్నాడు అనుకోవచ్చు మీరు. బట్ యాక్చువల్గా రాసి ఉండాల్సిన అవసరం లేదు, దాని అర్థం అదే కదా. అదే మనకి అర్థం. ఎలాగైనా పిలుచుకున్నా మనకి అర్థమవుతుందా లేదనేది కావాల్సింది ఫైనల్గా. సో నిన్న జరిగింది, ఈరోజు జరిగింది, రేపు జరుగుతుంది అంటే ఆమె ఈరోజు ఆఫీస్కి వెళ్తుంది, రేపు ఆఫీస్కి వెళ్తుంది, నిన్న కూడా వెళ్ళింది. షీ గోస్ టు ఆఫీస్ డైలీ అంటాము. రిపీటెడ్ యాక్షన్స్ ఇన్ ద ప్రెజెంట్. అదే రిపీటెడ్ యాక్షన్స్ ఇన్ ద పాస్ట్ కూడా ఉంటుంది కదా, అప్పుడు ఏం చెప్తాము, యూజ్ చేస్తాము. అది స్టేట్ ఆఫ్ బీయింగ్ అయితే పర్వాలేదు, స్టేట్ ఆఫ్ పొజిషన్ అయితే పర్లేదు. బట్ స్టేట్ ఆఫ్ యాక్షన్ ఉన్నప్పుడు కూడా యూజ్ చేయొచ్చు. కానీ వుడ్ వచ్చినప్పుడు ఎప్పుడు యూజ్ చేయాలి, వుడ్ వచ్చినప్పుడు స్టేట్ ఆఫ్ బీయింగ్లో అవ్వదు, స్టేట్ ఆఫ్ పొజిషన్లో అవ్వదు, ఓన్లీ స్టేట్ ఆఫ్ యాక్షన్లోనే అవుతుంది. అందుకే అదొక లిమిట్ ఉంది. అక్కడ వుడ్ యూజ్ చేయొచ్చు, యూజ్ టు లాగా అని చెప్తారు. కానీ చెప్పిన తర్వాత లాస్ట్లో మళ్ళీ చెప్తారు టర్మ్స్ అండ్ కండిషన్స్ లాగా, ఏంటిది ఇది యూజ్ చేయకూడదు, యాక్షన్స్ ఓన్లీ యాక్షన్స్లో వర్బ్లో ఉన్నప్పుడు యూజ్ చేయాలి అని చెప్తుంటారు. వర్బ్ ఏంటి, వర్బ్ అంటే ఏంటి, వర్బ్ మనకి యాక్షన్ ఉన్నప్పుడు. ఓకేనా, అర్థమవుతుందా? ఓకేనా, ఐ వుడ్ మేక్
వీడియోస్. యూట్యూబ్ వీడియోస్ అనేది చేస్తూ ఉండేవాడిని, ఇప్పుడు చేయడం లేదు. పాస్ట్ కదా, రిపీటెడ్ యాక్షన్ పాస్ట్. ఓకేనా గైస్, దిస్ ఈస్ ద సెకండ్ యూసేజ్ ఆఫ్ వుడ్. ఇఫ్ యూ వాంట్ అస్ టు కంటిన్యూ దిస్ సిరీస్, ప్లీజ్ గివ్ సో మెనీ లైక్స్. చాలా లైక్స్ ఇవ్వండి, అలాగే వ్యూస్ అనేది ఇవ్వండి. ఎవరైతే మా ఛానల్ కొత్తగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మీకు తప్పకుండా మరిన్ని వీడియోస్ అనేవి వస్తాయి. అలాగే లైక్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు గైస్. మీరు లైక్ చేస్తే అప్పుడు మాకు అర్థమవుతుంది, ఓకేనా, ఈ సిరీస్ అనేది కంటిన్యూ చేయాలి అని మీరు అనుకుంటున్నారు అని. సో అప్పుడు మేము తప్పకుండా ఈ సిరీస్ అనేది కంటిన్యూ చేస్తాము. ఎన్ని యూసేజ్లు ఉన్నాయి అన్ని యూసేజ్లు అనేది వుడ్ అనేది చెప్తాము, ఓకేనా. లైక్ మాత్రం చేయకుండా ఉండొద్దు, వ్యూస్ అనేది మాత్రం ఇవ్వకుండా ఉండొద్దు. సపోర్ట్ చేయండి మా ఛానల్కి. మేము ఇలాంటి వీడియోస్ అనేది మాకు ఎంకరేజ్ చేశారని మాకు ఒక ఎంతూజియాజం ఉంటుంది కదా, తప్పకుండా ఇలాంటి వీడియోస్ అనేది చేస్తాము, ఓకేనా గైస్. Hi friends, welcome back to my channel Learning English with Vishwa. As you know that we have recently started wood series. So we have discussed two usage of wood before. This is the third usage of wood which we are going to learn about in this video. So without any further delay, let's get started friends. So to talk about the result of imaginary situations. So ఇది వినడానికి కొద్ది కన్ఫ్యూజింగ్గా ఉండవచ్చు మీకు. అంటే ఏంటి టు టాక్ అబౌట్ ద రిజల్ట్ ఆఫ్ ఇమాజినరీ సిచ్యువేషన్స్? సో దీని అర్థం ఏంటి అంటే, ఇప్పుడు నేను ఒకటి రాస్తాను చూడండి. సో ఎలాగ తెలుస్తుంది మనకి? ఒక పర్సన్ వచ్చి మన ఫ్రెండే. సో మన ఫ్రెండ్ వచ్చి అడిగారు అనుకోండి, వుడ్ యూ లైక్ టు జాయిన్ విత్ అస్? Would you like to join with us? We are going to the party. We are going to the party. ఇది అడిగారు అనుకోండి, వుడ్ యు లైక్ టు జాయిన్ విత్ అస్, వీఆర్ గోయింగ్ టు ద పార్టీ, మేము పార్టీకి వెళ్తున్నాము, నువ్వు వస్తావా అని. అప్పుడు మీరేం చెప్తారు? ఐ వుడ్ కమ్ but I have so much work. ఓకేనా గైస్? సో ఈ వుడ్ వచ్చింది ఎందుకు? ఈ వుడ్ గురించి మాట్లాడుతున్నాం మనం ఇప్పుడు. ఏ వుడ్ గురించి మాట్లాడుతున్నాం? ఈ వుడ్ గురించి మాట్లాడుతున్నాం. వుడ్ యు లైక్ టు జాయిన్ విత్ అస్ అయ్యి నేను తర్వాత చెప్తాను. చాలా యూసేజ్లు ఉన్నాయి కదా. ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుతున్నాం? టు టాక్ అబౌట్ ద రిజల్ట్ ఆఫ్ ఇమాజినరీ సిచ్యువేషన్స్. టు టాక్ అబౌట్ ద రిజల్ట్ ఆఫ్ ఇమాజినరీ సిచ్యువేషన్. ఇంకోటి రాద్దాం, స్టాండింగ్ ఇన్ ద ప్రెజెంట్ టైం అని చెప్తాం. స్టాండింగ్ ఇన్ ద ప్రెజెంట్ టైం ఇంకా బాగా అర్థమవుతుంది మనకి. టు టాక్ అబౌట్ ద రిజల్ట్ ఆఫ్ ఇమాజినరీ సిచ్యువేషన్స్, స్టాండింగ్ ఇన్ ద ప్రెజెంట్ టైం. స్టాండింగ్ ఇన్ ద ప్రెజెంట్ టైం, ప్రెజెంట్ టైంలో నుంచొని టు టాక్ అబౌట్ ద రిజల్ట్ ఆఫ్ ఇమాజినరీ సిచ్యువేషన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ వుడ్ యూజ్ చేస్తాము. అంటే దాని అర్థం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దీన్ని అర్థం చేసుకుని, వుడ్ యు లైక్ టు జాయిన్ విత్ అస్, వీఆర్ గోయింగ్ టు ద పార్టీ, ఐ విల్ కమ్ బట్ ఐ హ్యావ్ సో మచ్ వర్క్ అని చెప్పకుండా ఐ వుడ్ కమ్ అని ఎందుకు చెప్తున్నారు కదా? అదే కదా మెయిన్ రీజన్ మనకి అర్థం అవ్వకపోవడానికి కారణం ఏంటి? ఇక్కడ ఐ విల్ అనేది చెప్పట్లేదు. కొంతమంది ఐ విల్ అని చెప్తున్నారు కదా, కొంతమంది ఐ వుడ్ అని చెప్తున్నారు కదా. వీళ్ళకి వుడ్ అయిపోతుంది పాస్ట్లో అని చెప్తారు కదా. బట్ ఇక్కడ మాట్లాడేది మనం ప్రెజెంట్లో నుంచినే మాట్లాడుతున్నాం కదా. విల్లు రాకుండా వుడ్ అని ఎందుకు వచ్చింది? దట్ ఈస్ ద పాయింట్, యూనో. అదే కదా పాయింట్ ఇప్పుడు. సో కొంతమంది ఏమంటారు, ఇట్ విల్ బీ ఫన్, ఐ యామ్ కమింగ్, నేను వస్తున్నాను. సో వుడ్ యు లైక్ టు జాయిన్ విత్ అస్, వీఆర్ గోయింగ్ టు ద పార్టీ, ఇట్ విల్ బీ ఫన్, ఐఎమ్ కమింగ్ అని చెప్తారు కదా. సో ఐ వుడ్ కమ్, ఇక్కడ ఐ వుడ్ కమ్ వస్తుంది, విల్కి బదులు వుడ్ వస్తుంది. ఎలా వస్తుంది? ఎందుకు వస్తుంది? అదే మన పాయింట్ కదా ఇప్పుడు. సో చూడండి గైస్, సో ఈ వుడ్ గురించి తెలియాలి అంటే, ఈ విల్ గురించి మీకు తెలియాలి అంటే, సో మీకు ఇంకోటి తెలియాలి. ఏంటిది అంటే చూడండి, మీకు ఇఫ్ కండిషనల్ అనేది తెలియాలి. ఇఫ్ కండిషనల్
ఇఫ్ కండిషనల్ అని తెలియాలి. దాంట్లో మీకు సెకండ్ కండిషన్ అని తెలియాలి. సెకండ్ కండిషనల్ ఓకేనా గైస్. ఇఫ్ కండిషనల్లో మీకు సెకండ్ కండిషనల్ తెలియాలి. అంటే 0 ఉంటుంది, ఫస్ట్ కండిషన్ ఉంటుంది, సెకండ్ కండిషన్ ఉంటుంది, థర్డ్ కండిషన్ ఉంటుంది, తర్వాత మిక్స్డ్ కండిషన్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఇది మనకి తెలియాలి అంటే యూసేజ్ ఆఫ్ వుడ్, థర్డ్ యూసేజ్ ఆఫ్ వుడ్ అనేది మాట్లాడుతున్నాం కదా, మనం డిస్కస్ చేస్తున్నాం దేని గురించి, టు టాక్ అబౌట్ ద రిజల్ట్ ఆఫ్ ఇమాజినరీ సిచ్యువేషన్ స్టాండింగ్ ఇన్ ద ప్రెజెంట్ టైం కదా. సో అందుకని ఈ వుడ్ వచ్చింది. ఐ వుడ్ కమ్ బట్ ఐ హ్యావ్ సో మచ్ వర్క్. ఈ వుడ్ ఎందుకు వచ్చింది? సరే ఓకే, వుడ్ పాస్ట్ గురించి చెప్తున్నప్పుడు అంటారు, కానీ ఇది పాస్ట్ కాదుగా, ప్రజెంట్లోనే కదా. మళ్ళీ విల్ వచ్చినప్పుడు ప్రజెంట్ అంటారు, పాస్ట్ వచ్చినప్పుడు వుడ్ అంటారు కదా, రిపోర్టెడ్ స్పీచ్ అంటారు కదా, కాదుగా ఇది. మరి ఎలా వస్తుంది కదా, అదే కదా. ఇప్పుడు మనం సెకండ్ కండిషన్లోకి వెళ్ళిపోదాం. సెకండ్ కండిషన్లో ఏంటి అంటే, అసలు సెకండ్ కండిషన్ మీరు ఏమనుకుంటున్నారు, పాస్ట్కి సంబంధం లేదు సెకండ్ కండిషన్. 1 minute గైస్, రికార్డ్ అవుతుంది లేదు చూద్దాం. ఓకేనా గైస్, సెకండ్ కండిషన్ అంటే గుర్తుపెట్టుకోండి, పాస్ట్తో సంబంధం లేదు. యు ఆర్ స్టాండింగ్ ఇన్ ద ప్రెజెంట్ టైం బట్ యు ఆర్ ఇమాజినింగ్. మీరు ఇమాజిన్ చేస్తారు స్టాండింగ్ ఇన్ ద ప్రెజెంట్ టైం అంటే మీరు ఇప్పుడు నుంచొని ఇమాజిన్ చేస్తారు. ఎలా ఇమాజిన్ చేస్తారు? ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పమంటే అందరూ చెప్పిందే కదా, ఇఫ్ ఐ వర్ రిచ్ ఐ వుడ్ బై దిస్ కార్, సంథింగ్ ఇలాంటి చెప్తుంటారు కదా. ఇఫ్ ఐ వర్ రిచ్ ఐ వుడ్ బై దిస్ కార్ కదా. మీకు అందరికీ తెలిసిందే ఎగ్జాంపుల్స్. అంటే నేను రిచ్గా ఉన్నట్లయితే నేను ఈ కార్ కొంటాను. యాక్చువల్గా నేను రిచ్ని కాదు కదా. ఇఫ్ ఐ వర్ అ పోలీస్ ఐ వుడ్ క్యాచ్. ఇఫ్ ఐ వర్ రిచ్ ఐ వుడ్ క్యాచ్ ద థీవ్స్. కదా, ఇది మనకు తెలుసు. అంటే ఏంటి, మీరు స్టాండింగ్ ఇన్ ద ప్రెజెంట్ టైం, మీరు ప్రెజెంట్ టైంలో నుంచొని మీరు ఇమాజిన్ చేస్తున్నారు. మీరు అవ్వలేరు కదా, ఇది పాస్ట్కి సంబంధం లేదు. నేను ఉండినట్లయితే నేను దొంగల్ని పట్టుకుంటాను, నేను రిచ్ అయినట్లయితే నేను ఆ కార్ కొంటాను అని చెప్తున్నారు. అర్థమైందా గైస్? ఇది పాస్ట్కి సంబంధం లేదు. మీరు ప్రెజెంట్లోనే నుంచొని చెప్తున్నారు ఐ వుడ్ క్యాచ్ ద థీవ్స్ కదా, ఆ దొంగల్ని పట్టుకుంటానని చెప్పి. సో ఇప్పుడు దీన్ని ఎలా చెప్తున్నారంటే వీళ్ళు నేటివ్ స్పీకర్స్, చూడండి ఇక్కడికి వద్దాం. ఐ వుడ్ కమ్ బట్ ఐ హ్యావ్ సో మచ్ వర్క్. అంటే దీని అర్థం ఏంటి అంటే, ఐ వుడ్ కమ్ ఇఫ్ ఐ డిడ్ంట్ హ్యావ్ సో మచ్ వర్క్. అర్థమవుతుందా గైస్? సో ఐ వుడ్ కమ్ ఇఫ్ ఐ డిడెంట్ హ్యావ్ సో మచ్ వర్క్. నాకు వర్క్ ఉండకపోయి ఉన్నట్లయితే నేను వచ్చేవాడిని. ప్రజెంట్లో ఇమాజిన్ చేస్తున్నాము, మనకి చాలా వర్క్ ఉంది, దెర్ ఈజ్ నో పాసిబిలిటీ టు గో విత్ దెమ్. వాళ్ళతో పార్టీకి వెళ్ళడానికి అక్కడ పాసిబిలిటీ ఏమీ లేదు. అర్థమవుతుందా గైస్? దెర్ ఈజ్ నో పాసిబిలిటీ, మొత్తం ఇమాజినేషనే. ఐ వుడ్ కమ్, నేను వస్తాను, బట్ ఐ హ్యావ్ సో మచ్ వర్క్. అంటే రైట్ నో ఐ హ్యావ్ సో మచ్ వర్క్. అప్పుడు నాకు వర్క్ ఉందనుకోండి, ఇప్పుడు నాకు ఇక్కడ చూడండి, నాకు చాలా వర్క్ ఉంది కదా. సో నాకు చాలా వర్క్ ఉన్నప్పుడు నాకు అవుతుందా నేను వెళ్ళడం వాళ్ళతో పార్టీకి? కుదరదు. అప్పుడు నేనేం చేస్తాను, ఇమాజిన్ చేస్తాను. ఎందుకంటే జరగంది అది ఎప్పటికీ. నాకు చాలా వర్క్ ఉంది, నేను వెళ్ళలేను, ఐ కాంట్ గో విత్ దెమ్, వాళ్ళతో వెళ్ళలేను, ఎందుకంటే ఐ హ్యావ్ సో మచ్ వర్క్, నాకు చాలా వర్క్ ఉంది, నేను వెళ్ళలేను, నాకు తెలుసు పాసిబిలిటీ లేదు. ఇంకా పాసిబిలిటీ లేనప్పుడు నేనేం చేస్తాను, సో రాగలవా మీరు అని అడిగారు అనుకోండి, ఫ్రెండ్స్ పార్టీకి వెళ్తున్నాము వస్తావా, మా బాగుండేది నేను వచ్చినట్లయితే అని చెప్తాం కదా. నేను వచ్చినట్లయితే బాగుండేది అంటే నేను వచ్చినట్లయితే అంటే ఇట్ వుడ్ బి ఫన్, ఇట్ వుడ్ బి గుడ్, బట్ ఐ హ్యావ్ సో మచ్ వర్క్ కదా. నేను వచ్చేవాడిని బట్ ఐ హ్యావ్ సో మచ్ వర్క్. ఇట్ వుడ్ బి fun but I have so much work.
అంటే ఏంటి ఇక్కడ అర్థము? ఇట్ వుడ్ బీ ఫన్ బట్ ఐ హ్యావ్ సో మచ్ వర్క్. అంటే దీని అర్థం ఏంటి ఇక్కడ? ఇట్ వుడ్ బీ ఫన్ ఇఫ్ ఐ కేమ్ టు ద పార్టీ. ఐ కేమ్ టు ద పార్టీ, నేను వచ్చినట్లయితే పార్టీకి ఇట్ వుడ్ బి ఫన్ బట్ ఐ హ్యావ్ సో మచ్ వర్క్ కదా, ఉంది కదా నాకు ఇప్పుడు, పాసిబిలిటీ లేదు. ఇది మనం చెప్పకుండా అంటే స్పీకింగ్లో సో ఇక్కడ వరకే చెప్తారు, ఇట్ వుడ్ బి ఫన్ బట్ ఐ హ్యావ్ సో మచ్ వర్క్ అంటారు. దాని అర్థమైందా ఫ్రెండ్స్? ఈ వుడ్ ఎందుకు వస్తుందో అర్థమైందా? దిస్ ఈజ్ ప్రెజెంట్లో మనము అందుకే ఇక్కడ రాసాము, టాక్ అబౌట్ ద రిజల్ట్ ఆఫ్ ఇమాజినరీ సిచ్యువేషన్ స్టాండింగ్ ఇన్ ద ప్రెజెంట్ టైం. ప్రెజెంట్లో నుంచి ఇమాజినరీ సిచ్యువేషన్ యొక్క రిజల్ట్ మాట్లాడుతున్నాము. ఇఫ్ ఐ కేమ్ టు ద పార్టీ ఇట్ వుడ్ బి ఫన్ బట్ ఇఫ్ ఐ కేమ్ టు ద పార్టీ అని చెప్పలేకుండా బట్ ఐ హ్యావ్ సో మచ్ వర్క్ సో దట్స్ వై ఏంటిది? సో దట్స్ వై ఏమవుతుంది, నేను నాకు ఉండినట్లయితే నేనేం చేయగలను? ఐ కాంట్ గో విత్ దెమ్ కదా, వాళ్ళతో వెళ్ళలేను. అప్పుడు నేనేం చేస్తాను? ఇమాజిన్ చేస్తాను. ఇంకా ఎగ్జాంపుల్స్ రాద్దామా? చూడండి గైస్, ఇంకా బాగా అర్థమయ్యేట్టు చెప్తాను. షీ వుడ్ టెల్ ది ఆన్సర్ బట్ she doesn't know the answer. కదా, she would tell the answer. ఆమె ఆన్సర్ చెప్తుంది, she would tell the answer but she doesn't know the answer. ఆమెకు తెలియదు ఆన్సర్. అంటే ఏంటి అర్థం ఇది? she would tell the answer if she knew ది ఆన్సర్ కదా, ఆమెకు తెలిసి ఉన్నట్లయితే ఆమె చెప్పేది. ప్రెజెంట్లోనే ఇమాజిన్ చేస్తున్నాం కదా, బట్ షీ డజంట్ నో ద ఆన్సర్, ఆమెకు తెలియదు కదా. అంటే ఆమెకు తెలియదు అంటే ఏంటిది? ఆమె ఇమాజిన్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఆమెకు తెలియదు, షీ డజంట్ నో ద ఆన్సర్ బట్ ఆమెకు చెప్తుంది. ఎప్పుడు చెప్తుంది? ఇప్పుడు ఆమెకు తెలియదు కదా, ఆమె ఇమాజిన్ చేస్తుంది. అంటే ఇఫ్ షీ న్యూ ద ఆన్సర్ షీ వుడ్ టెల్. అర్థమవుతుందా గైస్? ఇఫ్ షీ న్యూ ద ఆన్సర్ షీ వుడ్ టెల్. ఇంకా ఎగ్జాంపుల్స్ రాద్దాం చూడండి. ఏంటిది? స్టాండింగ్ ఎట్ ది బస్ స్టాండ్, యు ఆర్ వెయిటింగ్ ఫర్ ది బస్. సో దట్ టైమ్ సో వాట్ యూ సే, మీరేం చెప్తారు? నేను నెక్స్ట్ బస్ అనేది ఎక్కుతాను అని చెప్తారు కదా. సో అప్పుడేం చెప్తారు? ఐ వుడ్ టేక్ ది నెక్స్ట్ bus. I would take the next bus but the buses are on strike. సో స్ట్రైక్లో ఉన్నాయి. దీని అర్థం ఏంటి? I would take the next bus if it came కదా, ఇఫ్ ఇట్ కేమ్. బట్ యాక్చువల్గా అది రాదు, ఇమాజిన్ చేస్తున్నాము. ఎందుకంటే ద బస్సెస్ ఆర్ ఆన్ స్ట్రైక్లో ఉన్నాయి కదా, రావు కదా స్ట్రైక్లో ఉంటే. ఇప్పుడు విల్ బీ, వుడ్ బీ ఎందుకు వస్తుంది అర్థమైందా? ఇట్ విల్ బీ ఫన్, ఐఎమ్ కమింగ్. ఇట్ వుడ్ బీ ఫన్ ఇఫ్ ఐ కేమ్ టు ద పార్టీ. వచ్చి ఉన్నట్లయితే బాగుంటుంది, ఇమాజిన్ చేస్తున్నాము, రాలేమో, పాసిబిలిటీ లేదు. బట్ ఇక్కడేంటి? ఇట్ విల్ బీ ఫన్, ఐఎమ్ కమింగ్ అంటున్నాం. అంటే ఏంటిది? దీని అర్థం ఏంటి? ఫన్ అవుతుంది. ఇట్ విల్ బి ఫన్ ఇఫ్ ఐ కమ్ విత్ యూ. ఇట్ విల్ బి ఫన్ ఇఫ్ ఐ కమ్ విత్ యూ. ఏమవుతుంది? ఇది పాసిబిలిటీ ఉంది, ఇమాజినరీ ఏం కాదు. సో మీకేం లేదు వర్క్, యూ డోంట్ హ్యావ్ ఎనీ వర్క్. ఇప్పుడు ఈ క్వశ్చన్ అడిగాను అనుకోండి, చూడండి, వుడ్ యూ లైక్ టు జాయిన్ విత్ అస్, వీఆర్ గోయింగ్ టు ద పార్టీ. అప్పుడు మీరేమని చెప్తారు? ఐ డోంట్ హ్యావ్ ఎనీ వర్క్, ఇట్ విల్ బి ఫన్ ఇఫ్ ఐ కమ్ విత్ యూ. మీతో వచ్చినట్లయితే నాకు చాలా ఫన్గా ఉంటుంది కదా, సరదాగా ఉంటుంది. ఇట్ విల్ బి ఫన్ ఇఫ్ ఐ కమ్ విత్ యూ. ఏమవుతుంది? ఇమాజిన్ ఏం చేయట్లా, ఎందుకంటే పాసిబిలిటీ ఉంది. మీకేం వర్క్ లేదు, మీరు ఖాళీగా ఉన్నారు, మీరు వెళ్ళగలరు, ఓకేనా, వాళ్ళతో పార్టీకి. అప్పుడు మీరు ఏం చేస్తారు? మీరు? ఇట్ విల్ బి ఫన్, గైస్, ఇట్ విల్ బి ఫన్ అంటారు.
అప్పుడు విల్ బీ యూస్ చేస్తారు. సో ఓకే వుడ్ బీ ఎందుకు వచ్చింది, మళ్ళీ ప్రెజెంట్లో ఇది ప్రెజెంట్ టెన్స్ అర్థమైంది. వుడ్ బీ ఎందుకు వచ్చింది, వుడ్ బీ ఎందుకు వచ్చిందంటే అది ఇమాజిన్ చేస్తారు మీరు, జరగదు అని తెలుసు మీకు. జరగనప్పుడు ఏం చేస్తారు, ఇమాజిన్ చేస్తాం మనం. సో ఇట్ వుడ్ బి ఫన్ బట్ ఐ హ్యావ్ సో మచ్ వర్క్. అర్థమవుతుందా గైస్? ఇట్ వుడ్ బి ఫన్ బట్ ఐ హ్యావ్ సో మచ్ వర్క్. ఇఫ్ ఐ డిడెంట్ హ్యావ్ సో మచ్ వర్క్ ఐ వుడ్ కమ్. నేను వస్తాను, నాకు లేనప్పుడు నేను వస్తాను. సెకండ్ కండిషన్ అనేది ఫస్ట్ అర్థం చేసుకోండి గైస్. మీకు సెకండ్ కండిషన్ అనేది అర్థమైనట్లయితేనే ఈ వుడ్ అనేది మీకు అర్థమవుతుంది. ఓకేనా గైస్? మీకు అర్థమైందా? మీరు ఒక షాపింగ్ మాల్కి వెళ్ళారు, ఒక క్లోత్స్ అని చూస్తున్నారు, అంటే ప్రైస్ అడిగారు. వాట్ ఈస్ ద ప్రైస్ ఆఫ్ దిస్ షర్ట్ అండ్ దిస్ శారీ అడగగానే వాళ్ళు ఏం చెప్తారంటే ఒక కాస్ట్ చెప్తారు. అప్పుడు మీరేం చెప్తారు, యూ స్టార్ట్ బార్గెనింగ్ కదా. సో మీరు బార్గెన్ చేస్తారు. అప్పుడు మీరేమవుతుంది, వాళ్ళు ఇవ్వరు. మీరు చేయడం వల్ల అసలు ఆ రేట్కి వాళ్ళకి రాకపోవడం వల్ల మీరు ఏమి ఇస్తే వాళ్ళు ఇవ్వట్లేదు కదా. సో వాళ్ళు ఇవ్వనప్పుడు మీరు ఏం చేస్తారు, ఇచ్చినట్లయితే బాగుండేది అని చెప్తారు కదా. ఇచ్చినట్లయితే బాగుండేది, బట్ వాళ్ళు ఇవ్వడం లేదు. ప్రైజ్ అనేది ఎక్కువ ఉంది, ప్రైజ్ అనేది ఎక్కువ చెప్తున్నారు కదా. అప్పుడేం చెప్తారు, ఇట్ వుడ్ బి గుడ్ but it is too expensive. It would be good but it is too expensive. It would be good, బాగుండేది, బాగుంటుంది, బట్ ఇట్ ఈస్ టూ ఎక్స్పెన్సివ్. అంటే ఏంటిది దీని అర్థము? సో ఇట్ వుడ్ బి గుడ్ if it were not expensive. అంతే కదా. ఇఫ్ ఇట్ వర్ నాట్ ఎక్స్పెన్సివ్, అది ఎక్స్పెన్సివ్గా ఉండకపోయినట్లయితే బాగుండేది. ఆ ఎక్స్పెన్సివ్గా ఉండడం వల్ల మనం కొనలేకపోతున్నాం కదా. ఇట్ ఈస్ టూ ఎక్స్పెన్సివ్ అయిపోయింది. సో బట్ ఇట్ వుడ్ బి గుడ్, బాగుండేది అని చెప్తాం కదా. అర్థమవుతుందా గైస్? దెర్ ఇస్ నో పాసిబిలిటీ, మనకి పాసిబిలిటీ లేదు. వాళ్ళు ఎక్కువ చెప్తున్నారు ప్రైస్, మనం కొనలేము ఇంకా కదా. పాసిబిలిటీ లేనప్పుడు ఏం చెప్తాము, ఇమాజినేషన్ చేస్తాము. ఇమాజినేషన్ చేసినప్పుడు సెకండ్ కండిషన్లోకి వెళ్ళిపోతాం మనం కదా. బట్ వుడ్ అనేది ఏంటిది, స్పోకెన్లో మీరు మాట్లాడుతున్నప్పుడు రిజల్ట్ ఒక్కడే చూపిస్తారు, చూపించి దానికి ఒక రీజన్ చూపించేస్తారు. అందుకే టు టాక్ అబౌట్ ద రిజల్ట్ ఆఫ్ ఇమాజినరీ సిచ్యువేషన్ స్టాండింగ్ ఇన్ ద ప్రెజెంట్ టైం అన్నారు. ఇదే వుడ్, ఇంకా ఏం వుడ్ కాదు ఇది, ఎక్కడి నుంచో పట్టుకొచ్చింది వుడ్ కాదు ఇది. ఓకేనా గైస్? ఈ వుడ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఈ సెకండ్ కండిషన్లో ఉన్న రిజల్టే. ఓకేనా? బట్ ఇక్కడ ఏంటి అంటే ఒక సెంటెన్స్లో స్పోకెన్లో ఏం చెప్పినప్పుడు నేటివ్ స్పీకర్స్ ఎలా మాట్లాడతారంటే రిజల్ట్ చూపిస్తారు, రీజన్ చెప్తారు, కండిషన్ చెప్పరు. అదే కదా ఇప్పుడు రిజల్ట్ చూపిస్తున్నారు, ఇమాజినేషన్ బాగుండేది. ఏంటిది, ఏం బాగుండేది, అది ఎక్కువ ధర ఉండకపోయినట్టయితే బాగుండేది. బట్ వీళ్ళు ఏం మాట్లాడేటప్పుడు ఏం చెప్తారు, బట్ ఇట్ ఈస్ టూ ఎక్స్పెన్సివ్, రీజన్ చెప్తారు. సో ఇట్ వుడ్ బి గుడ్ బట్ ఇట్ ఈస్ టూ ఎక్స్పెన్సివ్. ప్రెజెంట్ టైంలో మాట్లాడుతున్నాం, దీనికి పాస్ట్కి సంబంధం లేదు. ఇది విల్లు వుడ్ అవ్వదు, ఇది కాదు. అది విల్లు వుడ్ అయిపోయిందని వుడ్ రావడం లేదు ఇక్కడ. అదే పాసిబిలిటీ ఉందనుకోండి, పాసిబిలిటీ ఉంటే ఏమవుతుంది, it will be good if we buy this clothes or something, buy this product. Possibility ఉంది, you have that much money to buy that product. మీ దగ్గర అంత మనీ ఉంది కొనడానికి. It will be good, బాగుంటుంది. if we buy this product, ఈ ప్రోడక్ట్ మనం కొన్నట్లయితే బాగుంటుంది. పాసిబిలిటీ ఉంది. పాసిబిలిటీ లేనప్పుడు మీరు ఏం చేస్తారు, ఇట్ వుడ్ బి గుడ్ బట్ ఇట్ ఈస్ టూ ఎక్స్పెన్సివ్. స్పోకెన్లో వాళ్ళు మాట్లాడేది దాని అసలు ఏంటిది, ఇట్ వుడ్ బి గుడ్ ఇఫ్ ఇట్ వర్ నాట్ ఎక్స్పెన్సివ్. అది ఎక్స్పెన్సివ్గా ఉండకపోయినట్లయితే బాగుండేది. సో రీజన్ చూపిస్తారు, ఇట్ ఈస్ టూ ఎక్స్పెన్సివ్, దట్ ఈస్ ద రీజన్.
దే డోంట్ టాక్ అబౌట్ ద కండిషన్, దే జస్ట్ టాక్ అబౌట్ ది రిజల్ట్ ఆఫ్ ఇమాజినరీ సిచ్యువేషన్ స్టాండింగ్ ఇన్ ద ప్రెజెంట్ టైం. అంటే స్టాండింగ్ ప్రెజెంట్లోనే జరుగుతుంది అది, పాస్ట్కి దీనికి సంబంధం లేదు. ఈ వుడ్ మీకు తెలియాలి అంటే సెకండ్ కండిషన్, యూ మస్ట్ నో అబౌట్ ది సెకండ్ కండిషన్, దెన్ యూ విల్ గెట్ టు నో అబౌట్ దిస్ వుడ్. అంతే కదా, మీకు సెకండ్ కండిషన్ తెలిస్తేనే. ఇఫ్ యూ డోంట్ నో అబౌట్ ది సెకండ్ కండిషన్ దెన్ ఇట్ విల్ బి డిఫికల్ట్ ఫర్ యూ. మీకు తెలియలేదనుకోండి డిఫికల్ట్ అయిపోతుంది. చూడండి, ఇంకా క్లారిటీగా అర్థం అవడానికి ఇంకో ఎగ్జాంపుల్ మనం తీసుకుంటున్నాం. సో ఏం చెప్తాము, ఇట్ ఈస్ టూ హాట్ అన్నాం, ఇట్ ఈస్ టూ హాట్, చాలా వేడిగా ఉంది. దాట్ ఫ్యాన్ డజంట్ హెల్ప్ ఎట్ ఆల్, ఫ్యాన్ కూడా ఏం చేయట్లేదు, డజంట్ హెల్ప్ ఎట్ ఆల్, సహకరించట్లేదు అంటాం కదా, హెల్ప్ ఎట్ ఆల్ కొద్దిగా కూడా. ఈ ఫ్యాన్ గాలి కూడా సరిపోవడం లేదు అంటుంటాం కదా, సో ఆ మీనింగ్ వస్తుంది. ఇట్ ఈస్ టూ హాట్ దట్ ఫ్యాన్ రాయలేదా, ఆ ఫ్యాన్ డజంట్ హెల్ప్ ఎట్ ఆల్, ఆ ఫ్యాన్ డజంట్ హెల్ప్ ఎట్ ఆల్, కొద్దిగా కూడా సహకరించట్లేదు అని చెప్తుంటాం కదా. సో అప్పుడు ఏం చెప్తారు మీరు, సో మీరేమంటారంటే నేను చెప్తున్నాను ఇట్ ఈస్ టూ హాట్ నో దట్ ఫ్యాన్ డజంట్ హెల్ప్ ఎట్ ఆల్, కొద్దిగా కూడా హెల్ప్ చేయడం లేదు అంటే మీరేం చెప్తారు, లెట్స్ గో ఫర్ ఎ స్విమ్ అంటారు. లెట్స్ గో ఫర్ ఎ స్విమ్ అంటారు కదా. లెట్స్ గో ఫర్ ఎ స్విమ్ ఇన్ ద రివరా, లెట్స్ గో ఫర్ ఎ స్విమ్ ఇన్ ద రివర్ అంటారు. సో అంటే సమ్మర్ అప్పుడు జరుగుతూ ఉంటుంది కదా ఎక్కువగా. సో లెట్స్ గో ఫర్ ఎ స్విమ్ ఇన్ ద రివర్. సో అప్పుడు నేనేం చెప్తారు, నేనేం చెప్తాను, ఇట్ వుడ్ బి సో రిఫ్రెషింగ్ బట్ ఐ డోంట్ నో హౌ టు, సో ఐ డోంట్ నో స్విమ్మింగ్ అని చెప్తాం సరిపోతుంది. ఐ డోంట్ నో స్విమ్మింగ్, ఇట్ వుడ్ బి సో రిఫ్రెషింగ్ బట్ ఐ డోంట్ నో స్విమ్మింగ్, నాకు ఈత రాదు. ఇట్ ఈస్ టూ హాట్ దట్ అ ఫ్యాన్ డజంట్ హెల్ప్ ఎట్ ఆల్, కొద్దిగా కూడా హెల్ప్ చేయటం లేదు ఫ్యాన్ అనేది. సమ్మర్లో మాట్లాడుకుంటున్నాం అనుకోండి, లెట్స్ గో ఫర్ ఎ స్విమ్ ఇన్ ద రివర్ అన్నారు, ఓకే ఈతకి వెళ్దామని చెప్పారు. అప్పుడు ఏమవుతుంది, ఇట్ విల్ బి సో రిఫ్రెషింగ్ అవుతుంది అని చెప్పొచ్చు కదా, బట్ ఇట్ వుడ్ బి సో రిఫ్రెషింగ్ అని ఎందుకు చెప్పాము అంటే ఏం చెప్తున్నాం ఇక్కడ చూడండి, దీని అర్థం ఏంటి అసలు మీకు ఇప్పటికే అర్థమైపోవాలి. సో దీని అర్థం ఏంటంటే ఇట్ వుడ్ బి సో రిఫ్రెషింగ్ ఇఫ్ ఐ న్యూ స్విమ్మింగ్ కదా. ఇఫ్ ఐ న్యూ స్విమ్మింగ్, నాకు తెలిసి ఉన్నట్లయితే బాగుండేది, బట్ ఐ డోంట్ నో కదా, నాకు తెలీదు, ఐ డోంట్ నో స్విమ్మింగ్ కదా. అంటే ఏంటి రిజల్ట్, స్పోకెన్లో ఏమొస్తుంది, ఇమాజినరీ సిచ్యువేషన్, ఇది ప్రెజెంట్లో నుంచొని ఇమాజిన్ చేస్తున్నాము. అదే నాకు తెలుసు అనుకోండి, స్విమ్మింగ్ తెలుసు కదా, అప్పుడు ఏమవుతుంది, ఇట్ విల్ బి సో రిఫ్రెషింగ్, పాసిబిలిటీ ఉంది, మనం వెళ్ళినట్లయితే పాసిబిలిటీ ఉంది, విల్ బి సో రిఫ్రెషింగ్ if we go for swimming, if we go for swimming, so it will be so refreshing, పాసిబిలిటీ ఉంది, నాకు వచ్చు కదా, స్విమ్మింగ్ చేయడం నాకు వచ్చు, నాకు వర్క్ ఏం లేదు, పాసిబిలిటీ ఉంది, వెళ్ళినట్లయితే బాగుంటుంది, పాసిబిలిటీ ఉన్నప్పుడు విల్ బి వస్తుంది కదా, ఫస్ట్ కండిషన్లో వెళ్ళిపోతుంది. బట్ ఇఫ్ దెర్ ఈజ్ నో పాసిబిలిటీ, అక్కడ పాసిబిలిటీ లేనప్పుడు ఏం చేస్తారు, వాట్ డూ యూ హ్యావ్ టు డూ కదా, వాట్ డూ యూ హ్యావ్ టు డూ, యూ హ్యావ్ టు ఇమాజిన్ చేయాల్సి వస్తుంది. ఇట్ వుడ్ బి సో రిఫ్రెషింగ్ ఇఫ్ ఐ న్యూ స్విమ్మింగ్, నాకు వచ్చినట్లయితే బాగుండేది. బట్ ఇక్కడ ఏంటి, నేటివ్ స్పీకర్స్ స్పోకెన్లో ఏం మాట్లాడతారు, రిజల్ట్ ఒకటే మాట్లాడతారు, ఏంటిది, టు టాక్ అబౌట్ ద రిజల్ట్ ఆఫ్ ఇమాజినరీ సిచ్యువేషన్, దాని యొక్క రిజల్టే మాట్లాడతారు ఇమాజినరీ సిచ్యువేషన్ది, దానికి రీజన్ చెప్పేస్తారు. బట్ ఐ డోంట్ నో స్విమ్మింగ్, నాకు స్విమ్మింగ్ రాదని చెప్పి. అర్థమవుతుందా గైస్? సో దీని అర్థం ఏంటి, ఇదే దీని అర్థం, ఇట్ వుడ్ బి సో రిఫ్రెషింగ్ ఇఫ్ ఐ న్యూ స్విమ్మింగ్, నాకు తెలిసి ఉన్నట్లయితే బాగుండేది కదా. అంటే పాసిబిలిటీ లేదు, ఇమాజిన్ చేయాల్సి వస్తుంది, స్టాండింగ్ ఇన్ ద ప్రెజెంట్ టైం నుంచొని. స్పోకెన్లో ఏం మాట్లాడుతున్నాం, ఇట్ వుడ్ బి సో రిఫ్రెషింగ్ బట్ ఐ
ఐ డోంట్ నో స్విమ్మింగ్, నాకు తెలీదు అంటున్నాం కదా. రిజల్ట్ చెప్తున్నాం, రీజన్ చెప్తున్నాం, అందుకే కన్ఫ్యూజ్ అవుతున్నాం. ఇక్కడ వుడ్ బి ఎందుకు వచ్చింది అనేది అర్థం అవట్లేదు. సో ప్రెజెంట్ టెన్సే ఒకసారి విల్ కనబడుతుంది, ఒకసారి వుడ్ కనబడుతుంది. విల్ కనబడితే ఏంటిది, పాసిబిలిటీ ఉంటుంది, ఆ సిచ్యువేషన్లో పాసిబిలిటీ ఉంటుంది, అందుకే విల్లు చెప్తాము. విల్లు చెప్పట్లేదు, వుడ్ చెప్తున్నామంటే ఏంటి, పాసిబిలిటీ ఉండదు, ఇమాజిన్ చేస్తున్నాము కదా. అర్థమవుతుందా గైస్? I think you must have understood this video. Those who are watching my videos for the first time, please do subscribe to my channel and give a like to my videos. లైక్ చేయండి గైస్, మీరు లైక్ చేయడం వల్లే నేను మరిన్ని యూసేజ్ అనేది తెలుసుకుందాం. మనం వుడ్ అనేది చాలా యూసేజ్లు ఉన్నాయి, అన్నీ చెప్తాను క్లియర్గా 1 by 1. బట్ మీరు నాకు లైక్ చేయండి. మీరు లైక్ చేశారనుకోండి, మీరు చాలా లైక్స్ ఇవ్వండి, చాలా వ్యూస్ ఇవ్వండి. ప్లీజ్ గివ్ మీ సో మెనీ లైక్స్ అండ్ సో మెనీ వ్యూస్. నా వీడియోస్కి ఇచ్చినట్లయితే డెఫినెట్లీ ఐ విల్ మేక్ మోర్ వీడియోస్, దీస్ కైండ్ ఆఫ్ వీడియోస్. ఓకేనా? ఐ విల్ అప్లోడ్ దీస్ కైండ్ ఆఫ్ వీడియోస్ 1 by 1. మీకు అన్ని యూసేజ్లు చెప్తాను, వుడ్ యొక్క అన్ని యూసేజ్లు చెప్తాను. వీడియో మాత్రం లైక్ చేయకుండా మర్చిపోవద్దు, వ్యూస్ మాత్రం ఇవ్వకుండా మర్చిపోవద్దు. ఓకేనా గైస్? మీరు ఇచ్చినట్లయితే మాకు ఒక ఎంథూజియాజం ఉంటుంది. సో యునో ఇఫ్ యూ గివ్ మెనీ లైక్స్ అండ్ మెనీ వ్యూస్ టు అస్, డెఫినెట్లీ వీ విల్ మేక్ మోర్ దీస్ కైండ్ ఆఫ్ కంటెంట్. అంటే 3 యూసేజ్ అయిపోయాయి కదా, ఇది 4th యూసేజ్లో ఏంటి అంటే ఆస్క్ ఫర్ పర్మిషన్. మనం మాట్లాడేది ఆస్క్ ఫర్ పర్మిషన్. పర్మిషన్ మాట్లాడుతున్నప్పుడు మనం అడుగుతాం కదా, అంటే పర్మిషన్ అంటే ఏంటి, పర్మిషన్ అంటే ఏంటి, యూ వాంట్ టు డూ సంథింగ్, యూ వాంట్ టు డూ సంథింగ్ బట్ యూ నీడ్ సమ్వన్ ఎల్సెస్ పర్మిషన్ కదా. సమ్వన్ ఎల్సెస్ పర్మిషన్. మీరు ఏదైనా చేయాలనుకుంటున్నారు, బట్ యు నీడ్ సమ్వన్ ఎల్సెస్ పర్మిషన్, వాళ్ళ పర్మిషన్ కావాలి కదా. అంటే అప్పుడు ఏంటిది, అందుకే ఆస్కింగ్ పర్మిషన్ అంటే ఏంటి, ఆస్కింగ్ పర్మిషన్ అంటే ఏంటి మీరు అడుగుతున్నారు కదా. అప్పుడు మనం ఏమి యూస్ చేస్తాం, మీ అందరికీ తెలిసిందే, ఏమి యూస్ చేస్తాం, వుడ్ యూ మైండ్ ఇఫ్ కదా. దాని తర్వాత ఇప్పుడు ప్రెజెంట్ ఇండెఫినెట్ చెప్తాం. ప్రెజెంట్ ఇండెఫినెట్ లేక పాస్ట్ ఇండెఫినెటా, పాస్ట్ ఇండెఫినెటా. అందరికీ కన్ఫ్యూజన్ వచ్చేది ఇక్కడే. వుడ్ యూ మైండ్ తర్వాత ఇఫ్ తర్వాత ప్రెజెంట్ వస్తుందా, పాస్ట్ ఇండెఫినెట్ వస్తుందా. ఓకేనా గైస్? నేను ఇక్కడ కూర్చున్నట్లయితే మీకు ఇబ్బంది ఏం లేదు కదా అన్నప్పుడు ఏం చెప్తాము, వుడ్ యూ మైండ్ అంటే మీరు చేయాలనుకుంటున్నారు, యూ వాంట్ టు సిట్ హియర్, బట్ బిఫోర్ సిట్టింగ్ హియర్ యు ఆర్ ఆస్కింగ్ పర్మిషన్ టు సమ్వన్. వేరే ఒకరికి అడుగుతున్నారు కదా, మీరు రిక్వెస్ట్ చేస్తున్నారు, అంటే పర్మిషన్ అడుగుతున్నారు, రిక్వెస్ట్ కూడా కాదు, ఇది పర్మిషన్ అడుగుతున్నారు. అప్పుడు ఏమవుతుంది, వుడ్ యూ మైండ్ కదా, నేను ఇక్కడ కూర్చోవచ్చా, వుడ్ యూ మైండ్ ఏమవుతుంది, ఇఫ్ ఏంటి, if I sit here, would you mind if I sit here. స్పోకెన్లో కూడా వినే ఉంటారు ఎక్కువగా, బట్ రిటర్న్లో వచ్చేసేటప్పటికి మీరు చాలా తక్కువగా విని ఉంటారు ఇఫ్ ఐ సిట్ హియర్. ఎందుకంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే వుడ్ యూ మైండ్ ఇఫ్ ఐ సాట్ హియర్ అనేది రైట్ అంటున్నారు కదా. వుడ్ యూ మైండ్ ఇఫ్ ఐ సాట్ హియర్, నేను ఇక్కడ కూర్చుంటే మీకు ఇబ్బంది ఏం లేదు కదా, పర్మిషన్ అడుగుతున్నాం కదా, నేను ఇక్కడ కూర్చున్నట్లయితే మీకు ఇబ్బంది ఏం లేదు కదా అని. సో పాస్ట్ ఇండెఫినిట్ అనేది అనుకుంటున్నారు చాలామంది. బట్ ఇంకోటి ఏంటి అంటే వీళ్ళు ఎలా చూస్తున్నారంటే, సో దీన్ని ఇఫ్ కండిషన్లా చూస్తున్నారు, దీన్ని ఇఫ్ కండిషన్ సెకండ్ కండిషన్లా చూస్తున్నారు, స్టాండింగ్ ఇన్ ద ప్రెజెంట్ టైం అని ఇమాజిన్ చేస్తున్నారు కదా. బట్ ఇది జరగనప్పుడు కదా, ఇది జరగనప్పుడు చెప్పొచ్చు కదా. సో గ్రామర్ రూల్ ప్రకారం ఇదే అని చెప్తున్నారు, బట్ ఇది కూడా యూజ్ చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళే చెప్తున్నారు, మళ్ళీ కూడా వాళ్ళే, మైండ్ ఇఫ్ ఐ సిట్ హియర్, మైండ్ ఇఫ్ ఐ సిట్ హియర్, క్వశ్చన్ మార్క్స్ పెట్టడం మర్చిపోయాము.
మైండ్ ఇఫ్ ఐ సిట్ హియర్ కదా. నేను ఇక్కడ కూర్చున్నట్లయితే మీకు అభ్యంతరం ఏమీ లేదు కదా. అర్థమవుతుందా? సో ఇంకోటి కూడా చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? డూ యూ మైండ్ ఇఫ్ ఐ సిట్ హియర్. ఇప్పుడు ఇక్కడ కూడా ప్రజెంట్ ఇండెఫినెట్ వస్తుంది. ఇఫ్ ఐ సిట్ హియర్. ఇక్కడేమో పాస్ట్ ఇండెఫినెట్ వస్తుందని చెప్తారు. బట్ ఇది కూడా యూజ్ చేయొచ్చు. ప్రెజెంట్ ఇండెఫినెట్ అనేది యూజ్ చేయొచ్చు. ఎందుకంటే ఇది ఇమాజిన్ చేయట్లేదు. మనము నుంచునే ఉన్నాము, మనం ఇమాజిన్ చేయట్లేదు. ఇమాజిన్ అంటే వాళ్ళు అభ్యంతరం చెప్తారనే చెప్తున్నాము మనం. ఇమాజిన్ అంటే ఏంటి? జరగదు, ఇంకా పాసిబిలిటీ లేదన్నప్పుడు ఇమాజిన్ చేస్తాం మనం కదా. ఇమాజిన్ చేయడం పాసిబిలిటీ లేనప్పుడు ఇమాజిన్ చేస్తాం. జరగదు, ఇంకా జరగదు అన్నప్పుడు ఇమాజిన్ చేస్తాం కదా. అలా జరగదు అని ఎందుకు అనుకుంటాం మనం మాట్లాడేటప్పుడు? కూర్చుంటే మీకు ఏం అభ్యంతరం లేదా అంటే దాంట్లో ఇంకా జరగదని ఫిక్స్ అయ్యి మీరు అడుగుతారా? చెప్పరు కదా. సో ఆ చిన్న లాజిక్ ఉంది అందులో. అప్పుడు ఏం చెప్తాము? ఇప్పుడు వుడ్ యూ మైండ్ ఇఫ్ ఐ సిట్ హియర్ అనేది రైటే అవుతుంది. మీరు ఇదే చూసి ఉంటారు, ఇదే రాసి ఉంటాయి కొన్ని బుక్స్లో కదా. కొందరు టీచర్స్ ఇదే చెప్తారు. బట్ ఇలా చెప్పినా పర్లేదు, ఇలా చెప్పినా పర్లేదు. వుడ్ యూ మైండ్ ఇఫ్ ఐ సిట్ హియర్ అని చెప్పినా పర్లేదు. వుడ్ యూ మైండ్ ఇఫ్ ఐ సాట్ హియర్ అని చెప్పినా పర్లేదు. మైండ్ ఇఫ్ ఐ సిట్ హియర్ అని చెప్పినా పర్లేదు. ఇదేంటిది? డూ యూ మైండ్ ఇఫ్ ఐ సిట్ హియర్. నేను కూర్చుంటే మీకు ఇబ్బంది ఏం లేదు కదా, అంతే తప్ప ఇది పొలైట్ వేలోకి వెళ్ళదు. వుడ్ యూ అనేది పొలైట్ వేలోకి వెళ్తుంది. అందుకే నేను ఇమాజిన్ కాదు అని చెప్తున్నాను, అంత బలంగా చెప్తున్నాను. ఎందుకంటే రిక్వెస్ట్లో వస్తుంది కదా. వుడ్ యూ గివ్ మీ అ గ్లాస్ ఆఫ్ వాటర్? రిక్వెస్ట్లో ఆ వుడ్ ఎక్కడి నుంచి వచ్చింది? అది పొలైట్ వేలో అడుగుతున్నాం మనం. అదే కెన్ అడిగితే మనం ఏం చెప్తాము? పొలైట్ వేలో అడగం మనం. ఓకేనా? సో కుడ్ వుడ్ అడిగినప్పుడు మనం పొలైట్ వేలో అడుగుతాం కదా. ఓకేనా? ఇప్పుడు ఎగ్జాంపుల్స్ రాద్దాం. ఇప్పుడు దీనికి అడిగాను అనుకోండి, వుడ్ యూ మైండ్ ఇఫ్ ఐ సిట్ హియర్ అంటే దీనికి ఆన్సర్ ఏం చెప్తారు? మీకు పర్లేదు అనుకోండి, పర్లేదు కూర్చోవచ్చు అని చెప్తారు కదా. ఎలా చెప్తారు? నో, నాట్ ఎట్ ఆల్. నో, నాట్ ఎట్ ఆల్ అంటే దాని అర్థం ఏంటి? మీకేం ఇబ్బంది లేదు. సో మీకేమి ఇబ్బంది లేదు. వుడ్ యూ మైండ్ ఇఫ్ ఐ సిట్ హియర్ అంటే పర్లేదు, నాకేం ఇబ్బంది లేదు. నో, నాట్ ఎట్ ఆల్. మనకి నో, నాట్ ఎలా నెగిటివ్లా కనిపిస్తుంటాయి. బట్ మీకేమి ఇబ్బంది లేదా అంటే అవును, నాకేం ఇబ్బంది లేదు. లేదు ఉంది కదా. అర్థమవుతుందా గైస్? నో, నాట్ ఎట్ ఆల్. లేదు ఉంది అనుకోండి, ఏం చెప్తారు? ఎస్, ఐ వుడ్ మైండ్. అవును, నాకు ఇబ్బంది ఉంది. ఎస్, ఐఎమ్ అఫ్రైడ్. నో, ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ దాట్. నాకు ఇబ్బంది ఉంది. ఐఎమ్ అఫ్రైడ్. యూ కాంట్ సిట్ హియర్. దిస్ సీట్ ఈజ్ రిజర్వ్డ్ for my boyfriend. I'm afraid this seat is reserved for my boyfriend అని చెప్పొచ్చు కదా. అంటే మీకు ఇబ్బంది ఉంది కదా, ఇబ్బంది ఉన్నప్పుడు చెప్తారు. ఓకేనా గైస్? ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ రాద్దాం. ఇంకేం రాద్దాము? సో వుడ్ యూ మైండ్ ఇఫ్ ఐ డ్రైవ్ యువర్ కార్? మీరేం చెప్తారు? అభ్యంతరం లేదుగా. నో, నాట్ ఎట్ ఆల్. అభ్యంతరం ఉందా మీకు? ఉంటే ఏం చెప్తారు? ఎస్, లేదంటే ఎస్ ఐ వుడ్ మైండ్ అని చెప్తారా? ఎస్, ఐ వుడ్ మైండ్. ఐఎమ్ అఫ్రైడ్.
మై కార్ ఈజ్ అవుట్ ఆఫ్ ఆర్డర్. ఐఎమ్ అఫ్రేడ్ మై కార్ ఈజ్ అవుట్ ఆఫ్ ఆర్డర్. నేను మీ కార్ డ్రైవ్ చేయవచ్చా అంటే లేదు, నా కారు బాగాలేదు అని చెప్తాం కదా. నేను మీ బైక్ డ్రైవ్ చేయవచ్చా, మీరేమనుకోరుగా అంటే వుడ్ యూ మైండ్ ఇఫ్ ఐ డ్రైవ్ యువర్ బైక్ అంటే నో, ఐఎమ్ అఫ్రైడ్ మై బైక్ ఈజ్ అవుట్ ఆఫ్ ఆర్డర్, పని చేయడం లేదు అని చెప్తాం కదా. వుడ్ యూ మైండ్ ఇఫ్ షీ టాక్స్ టు మీ, ఆమె నాతో మాట్లాడినట్లయితే మీరు ఏమనుకోరుగా. సో దీన్ని ఇలా కూడా చెప్తారు కదా, వుడ్ యూ మైండ్ ఇఫ్ షీ టాక్డ్ టు మీ. సో కొంతమంది పాస్ట్ యూజ్ చేస్తారు కదా, కొంతమంది ప్రెజెంట్ యూజ్ చేస్తారు. ఓకేనా, కొంతమంది పొలైట్లో కాకుండా అంటే ఇది మోర్ పొలైట్ అవుతుంది, ఇది పొలైట్ కాకుండా ఇలా చెప్తారు కదా. చెప్తారు డూ యూ మైండ్ ఇఫ్ షీ టాక్స్ టు మీ. ఇంకొందరు ఎలా అంటారు, మైండ్ ఇఫ్ షీ టాక్స్ టు మీ కదా. సో ఎలా చెప్పినా ఒకటే, ఇబ్బంది ఏం లేదు, రైట్ అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు మీరు వుడ్ యూ మైండ్ ఇఫ్ షీ టాక్స్ టు మీ, ఆమె నాతో మాట్లాడుతున్నట్టే మీకు ఇబ్బంది ఏం లేదుగా. నో, ఇబ్బంది లేదు, నాట్ ఎట్ ఆల్, కొద్ది కూడా నాట్ ఎట్ ఆల్, ఇబ్బంది ఏం లేదు. ఉంది, ఐఎమ్ అఫ్రైడ్, ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ దట్. ఓకేనా, ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ దట్ అని చెప్పచ్చు. ఐ డోంట్ want you to talk to her. I don't want you to talk to her. I'm afraid, I'm not happy with that అని చెప్పచ్చు. లేదంటే I don't want you to talk to her. సో నేను సండే క్లాస్ తీసుకున్నట్లయితే మీరేం అనుకోరుగా, మీకేం అభ్యంతరం లేదుగా అని చెప్తాం కదా. వుడ్ యూ మైండ్ ఇఫ్ I took a class on Sunday. అర్థమవుతుందా గైస్? వుడ్ యూ మైండ్ ఇఫ్ ఐ టుక్ ఎ క్లాస్ ఆన్ సండే. మళ్ళీ మనం ఎలా చెప్పచ్చు, వుడ్ యూ మైండ్ ఇఫ్ ఐ టేక్ ఏ క్లాస్ ఆన్ సండే. వీళ్ళు ఏంటి అంటే ఇమాజిన్ కింద వెళ్ళిపోతున్నారు వీళ్ళు. ఓకేనా, ఈ సెకండ్ కండిషన్లో ఇఫ్ కండిషన్ ఉంది కాబట్టి సెకండ్ కండిషన్ అనుకుని వీళ్ళు సెకండ్ కండిషన్ పెడుతున్నారు. కానీ చిన్న డిఫరెన్స్ ఉంది కదా ఇక్కడ. ఏంటంటే ఇమాజిన్ అది అవ్వందో అని ముందే మనకి తెలుసా అనే ఒక లాజిక్ ఉంది అక్కడ. ఓకేనా, సో ఇవన్నీ అక్కడ బుక్స్లో రాసి ఉండదు. ఓకేనా, కొంతమంది టీచర్స్ కొన్ని రాసి ఉండొచ్చు, అంటే నేటివ్ స్పీకర్స్ గురించి మాట్లాడుతున్నా. కొంతమంది టీచర్స్కి తెలిసి ఉండొచ్చు కొన్ని. అంటే ఎందుకు ఎలా తెలుస్తుంది అంటే, సో అది ఇయర్స్ ఆఫ్ ప్రాక్టీస్ బట్టి తెలుస్తుంది ఏదైనా. సో దాని వెనక చాలా కృషి అంటారు కదా, కృషి ఉంటేనే తెలుస్తుంది. సో బుక్స్లో ఏది రాసి ఉండదు అంత క్లియర్గా. ఓకేనా, బుక్స్లో అంత ఏది రాసి ఉండదు. సో దాని మీద డెప్త్గా రీసెర్చ్ చేసి దాని గురించి తెలిస్తేనే తెలుస్తుంది. కొంతమంది టీచర్స్ వాళ్ళు చెప్పేది ఏంటి అంటే, ఇది ఇఫ్ కండిషన్లో ఉంది, సెకండ్ కండిషన్కి వెళ్ళిపోతున్నారు, బట్ స్టాండింగ్ ఇన్ ద ప్రెజెంట్ టైమే కదా అని. బట్ అక్కడ ఏంటి, ఒక ఇమాజినబుల్ ఉంది అంటే పాసిబిలిటీ లేనిది అన్నప్పుడు మనం అప్పుడు వెళ్తాం. ఇక్కడ మనం పాసిబిలిటీ లేదనుకుని మనం చెప్తాం, మీకేం అభ్యంతరం లేదు అంటే అది జరగదని ముందు తెలుసా, మనకి లేదు కదా. అలాంటప్పుడు మనము ఇక్కడ పాస్ట్ కన్నా ప్రెజెంట్ ఇండెఫినెట్ అనేది వాడటమే రైట్ నాకు తెలిసినంత వరకు. ఓకేనా, సో ఇంకా పొలైట్ కాకుండా ఇప్పుడు మోర్ పొలైట్లో పొలైటే, ఇది కూడా పొలైట్ కానీ మోర్ పొలైట్ అంటే వుడ్లో మాట్లాడతాం. డూ యూ మైండ్ అంటే అంత పొలైట్ ఏం కాదు. డూ యూ మైండ్ ఇఫ్ ఐ టేక్ ఆ క్లాస్ ఆన్ సండే. సో ఇది పొలైట్ కాదు, ఓన్లీ అడుగుతున్నాం కదా. సో అందుకే ఇప్పుడు ప్రెజెంట్ ఇండిఫరెంట్ వాడచ్చు అంటున్నారు. ఇంకోటి కూడా ఉంది, ఏంటిది,
సో మైండ్ ఇఫ్ ఐ టేక్ అ క్లాస్ ఆన్ సండే. సో నేను తీసుకున్నట్లయితే మీకు ఏమి ఇబ్బంది లేదు కదా. ఇప్పుడు ప్రెజెంట్ ఇండెఫినెట్ వాడచ్చు అంటున్నారు. బట్ యాక్చువల్గా ఇది తెలిసిన వాళ్ళు ఏంటంటే ఇదేమనుకుంటారంటే మనం తప్పు రాసామనుకుంటారు. పూర్తిగా తెలియని వాళ్ళు ఏం చెప్తారంటే ఇక్కడ పాస్ట్ ఇండెఫినెట్ యూస్ చేయాలి, ప్రెజెంట్ ఇండెఫినెట్ అనేది యూస్ చేశారు, మీరు చెప్పే తప్పు అనుకుంటారు, మీకేమి రాదు అనుకుంటారు. బట్ యాక్చువల్గా అలా ఏం కాదు. గ్రామంలో రూల్ ఉంటుంది కదా, ఆ రూల్ ప్రకారం మేము వెళ్తాము. ఎవరు మన ఇష్టం వచ్చిన రూల్తో మనం వెళ్ళలేము కదా కదా. ఇక్కడ ఇంగ్లీష్ గ్రామర్ అనేది ఒకరు రాయలేదు. ఇట్ వాస్ నాట్ రిటన్ బై వన్ ఆథర్, ఇట్ వాస్ రిటన్ బై సెవరల్ ఆథర్స్. అండ్ ఏమైంది అంటే బుక్స్ అనేది ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాసుకుని ప్రింట్ చేయడం వల్ల ఇదంతా వచ్చింది అనుకుంటున్నాను నేను. ఓకే, సో ఇక్కడ ఒక చిన్న ఇది ఉంది. అది ఎలా తెలుస్తుంది అంటే చాలామంది తక్కువ టీచర్స్కి తెలుస్తుంది, అందరికీ తెలియదు నేను చెప్తున్నాక అందరికీ తెలియదు. ఇక్కడ ఇమాజిన్ చేస్తున్నామా రియాలిటీలోకి వెళ్తున్నామా అది గుర్తుపెట్టుకోవాలి మనం. నాకు తెలిసినంత వరకు నేను ఇమాజిన్ చెయ్యను కదా. నేను అడిగేటప్పుడు మీకేమీ అభ్యంతరం లేదు కదా, నేను ఇక్కడ కూర్చున్నట్లయితే మీకేమీ అభ్యంతరం లేదు కదా అంటే వాళ్ళు ఒప్పుకోరు అనే విషయంతో నేను చెప్పను కదా ముందే ఆన్సర్తో. నేను ఇక్కడ ఇలాంటి సిచ్యువేషన్స్లో మీకేం ఇబ్బంది లేదుగా నేను ఆదివారం మీకు క్లాస్ తీసుకున్నట్లయితే అని అడుగుతున్నాను. నేను క్వశ్చనే చేస్తున్నాను, మళ్ళీ దాంట్లో ఎందుకు ఇమాజిన్ చేయడం, ముందే ఫిక్స్ అయిపోవడం కదా. ఆ లెక్కన వేస్తే మనం ఇదే కరెక్ట్. వుడ్ యూ మైండ్ ఇఫ్ ఐ టేక్ ఎ క్లాస్ ఆన్ సండే, ప్రెజెంట్ ఇండెఫినెట్ వాడడం కరెక్ట్ అవుతుంది కదా. దాని తర్వాత లేదంటే డూ యూ మైండ్ ఇఫ్ ఐ టేక్ ఎ క్లాస్ అనేది ఆల్రెడీ రైటే కదా. అది డూ యూ మైండ్ ఇఫ్ ఐ టేక్ ఎ క్లాస్ అనేది కూడా ఉంది కదా, ప్రెజెంట్ ఇండెఫినెట్ యూజ్ చేయొచ్చు. లేదు అంటే మైండ్ ఇఫ్ ఐ టేక్ ఎ క్లాస్ ఇది కూడా కరెక్టే కదా, యూజ్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకేనా. ఇప్పుడు నేను దీనికి ఆన్సర్ ఎలా చెప్పొచ్చు, వుడ్ యూ మైండ్ ఇఫ్ ఐ టేక్ ఎ క్లాస్ ఆన్ సండే అంటే దీనికి ఆన్సర్ ఎలా చెప్పొచ్చు క్వశ్చన్కి? నో, not at all, no. So I wouldn't mind చెప్పచ్చు కదా. అంటే మీకేమీ అభ్యంతరం లేనప్పుడు. అదే అభ్యంతరం ఉందనుకోండి ఏం చెప్తారు, ఎస్ ఏం చెప్తారు, ఐ వుడ్ మైండ్ ఉంది. లేదంటే ఏం చెప్పచ్చు, ఐఎమ్ అఫ్రైడ్. So I have a lot of work on Sunday. I'm not happy with that. నేను హ్యాపీగా లేను, I'm afraid I have a lot of work on Sunday. ఓకేనా గైస్, అర్థమవుతుందా? ఓకేనా గైస్, ఇదంతా ఏంటి మనం మాట్లాడుకునేది, ఆస్క్ ఫర్ పర్మిషన్స్. ఆస్క్ ఫర్ పర్మిషన్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాం మనం. ఓకేనా. వుడ్ యూ మైండ్ ఇఫ్ ఐ క్లోజ్ దిస్ క్లాస్? ఓకేనా. వుడ్ యూ మైండ్ ఇఫ్ ఐ క్లోజ్ దిస్ క్లాస్? క్లోజ్ చేసినట్లయితే మీరు ఏమైనా అనుకుంటారా? లేదంటే వుడ్ యూ మైండ్ ఇఫ్ ఐ క్లోజ్డ్ దిస్ క్లాస్? ఈ క్లాస్ క్లోజ్ చేసినట్లయితే మీరేమైనా అనుకుంటారా? డూ యూ మైండ్ ఇఫ్ ఐ క్లోజ్ దిస్ క్లాస్? మైండ్ ఇఫ్ ఐ క్లోజ్ దిస్ క్లాస్ అనుకుంటారా? కామెంట్లో రాయండి గైస్. సో ఐ హోప్ యూ మస్ట్ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ వీడియో. మీరు ఈ సిరీస్ కంటిన్యూ చేయాలనుకున్నట్లయితే సో ఎక్కువ వ్యూస్ ఇవ్వండి, లైక్స్ ఇవ్వండి. నేను థర్డ్ వీడియోకి ఎక్కువ వ్యూస్ వస్తాయి అనుకున్నాను, అంటే థర్డ్ యూసేజ్ ఆఫ్ వుడ్కి. ఎందుకంటే ఆ థర్డ్ యూసేజ్ గురించి చాలామందికి తెలియదు, చెప్తున్నాను కదా. చాలామంది టీచర్స్ కూడా తెలియదు అసలు నేటివ్ స్పీకర్స్ ఎలా యూజ్ చేస్తారో. అది నేను థర్డ్ యూసేజ్లో చెప్పాను చాలామందికి. మీరేమో ఆ వీడియోకి లైక్ చేయలేదు. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో కొత్తగా, మీరు అంతకుముందు 3 వీడియోస్ చూడండి, థర్డ్ వీడియో కూడా చూడండి, చాలా ఉపయోగపడుతుంది. సెకండ్ వీడియో కూడా చూడండి, ఫస్ట్ వీడియో కూడా చూడండి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ వుడ్ సిరీస్. ఈ వుడ్ సిరీస్ అనే వీడియోస్ అన్నీ చూడండి, ఏది మిస్ అవ్వకండి. ఎందుకంటే వుడ్ అనేది చాలా యూసేజ్లు ఉన్నాయి కదా. ఇప్పుడు మనం స్పోకెన్లో ఏమవుతుందంటే వుడ్ దగ్గర కన్ఫ్యూజ్ అయ్యి తప్పు మాట్లాడుతుంటారు కదా. సో ఈ వీడియోస్ చూసారనుకోండి మీకు చాలా బెటర్ ఉంటుంది. అలాగే ఎవరైతే మా ఛానల్ కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, లైక్ చేయండి గైస్. ఎక్కువ లైక్ ఇవ్వండి గైస్, ఎక్కువ లైక్స్ ఇవ్వండి ఈ వీడియోకి. మరిన్ని వుడ్ సిరీస్ అనేది కంటిన్యూ చేయాలా వద్దనేది మీరు ఇప్పుడు ఇచ్చే వ్యూస్ లైక్స్ని బట్టి నేను డిసైడ్ అవుతాను. మీరు దీనికి ఎక్కువ వ్యూస్ లైక్స్ ఇస్తేనే నేను కంటిన్యూ చేస్తాను, లేదంటే నేను ఆపేస్తాను. ఓకేనా. అంటే నాకు అర్థమవుతుంది కదా మీరు ఇష్టపడట్లేదు అని. ఓకేనా. మీరు ఎక్కువ లైక్స్ ఇవ్వండి, ఎక్కువ వ్యూస్ ఇవ్వండి. నేనైతే థర్డ్ వీడియోకి ఎక్కువ వ్యూస్ వస్తాయి అనుకున్నాను,
ఎక్కువ లైక్స్ వస్తాయి అనుకున్నాను. ఎందుకంటే మీకు ఎక్కడా దొరకదు, మీకు ఎక్కడ ఆ ఇన్ఫర్మేషన్ దొరకదు. ఆ వుడ్ గురించి, ఆ యూసేజ్ ఆఫ్ వుడ్ గురించి మీకు ఎవరు చెప్పరు, తెలిసినా కూడా ఎవరు చెప్పరు. కావాలంటే మళ్ళీ ఒకసారి వీడియో చూడండి, లేదంటే ఎవరైతే కొత్తగా ఇంకా చూడలేదో వెళ్ళి ఆ వీడియో చూడండి, మీకు అర్థం చేసుకోండి. అర్థం అవ్వకపోతే నాకు కామెంట్ చేయండి, మళ్ళీ చేస్తాను ఆ వీడియో దాని మీద, ఆ యూసేజ్ ఆఫ్ వుడ్ మీద. ఎందుకంటే మీకు ఆ యూసేజ్ ఆఫ్ వుడ్ దగ్గరే చాలా కన్ఫ్యూషన్ ఉంటుంది. ఓకేనా గైస్? మీరు థర్డ్ వీడియో కూడా తప్పకుండా చూడండి. ఓకేనా? లైక్స్ ఇవ్వండి. ఎవరైతే ఛానల్ కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా గైస్? థ్యాంక్ యూ సో మచ్. బాయ్. సో ఈ వుడ్ ఏంటంటే వై వుడ్. ఎస్ ఫ్రెండ్స్, వై వుడ్ స్పోకెన్లో చాలా నడుస్తుంది. వై వుడ్ అనేది ఏంటి? సో చాలామంది యూజ్ చేస్తున్నారు. దాన్ని మనం ఎలా యూజ్ చేస్తాము, దాని యూసేజ్ ఏంటి అనేది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. మనం తెలుసుకున్నాం అనుకోండి, దాన్ని మన డే టు డే లైఫ్లో యూజ్ చేస్తున్నాం అనుకోండి, తప్పకుండా మనకు కూడా మనం ఎలా యూజ్ చేస్తాం అనేది ఒక నాలెడ్జ్ అనేది మనకు వస్తుంది. దాన్ని ఎలా యూజ్ చేయాలని ఒక నాలెడ్జ్ వస్తుంది. వీ విల్ గెట్ టు నో హౌ టు యూజ్ దట్ వై వుడ్ ఇన్ అవర్ డే టు డే లైఫ్ సిచ్యువేషన్స్ వైల్ వీఆర్ స్పీకింగ్ ఇంగ్లీష్. సో వీ హ్యావ్ టు నో దట్ కదా, మనం తెలుసుకోవాలి, అప్పుడే మనం మాట్లాడగలము. ఓకేనా? సో పర్టికులర్గా ఈ వై వుడ్ అనేది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాము. ఐ హ్యావ్ టోల్డ్ మెనీ యూసేజ్ ఆఫ్ వుడ్ సో ఫార్. సో మీరు చూడకపోయినట్లయితే వెళ్ళి నా యూట్యూబ్ ఛానల్లో చూడండి గైస్. నేను చాలా వీడియోస్ చేశాను, అంటే యూసేజ్ అనేది చాలా ఉన్నాయి కదా, మెనీ యూసేజ్ ఆఫ్ వుడ్ అనేది చెప్పాను, వీడియోస్ చేశాను, చూడండి. ఎవరైతే చూడలేదు ఇప్పటి వరకు ఆ వీడియోస్ అనేది చూడండి, లైక్ చేయండి గైస్. సో వితౌట్ వేస్టింగ్ అవర్ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫ్రెండ్స్. సో వై వుడ్. సో వై వుడ్ అనేది వి యూజ్ ఇట్ to express the curiosity, and confusion about someone's decision or action చెప్పచ్చు. సో యూజ్ ఇట్ టు ఎక్స్ప్రెస్ ద క్యూరియాసిటీ అండ్ కన్ఫ్యూషన్ అబౌట్ సమ్వన్స్ డెసిషన్ ఆర్ యాక్షన్ చెప్పచ్చు. చూడండి, ద ఫస్ట్ సెంటెన్స్, ఆమె ఎందుకు త్వరగా వెళ్ళిపోయింది మీన్స్ వై వుడ్ షీ లీవ్ ఎర్లీ ఫ్రమ్ దేర్. అక్కడి నుంచి ఎందుకు వెళ్ళిపోయింది చెప్దాం. సో ఏమొస్తుంది, వై వుడ్, తర్వాత సబ్జెక్ట్ వస్తుంది, దాని తర్వాత వర్బ్ బేస్ ఫామ్ వస్తుంది, దాని తర్వాత ఏమొస్తుంది, ఆబ్జెక్ట్ వస్తుంది. సో వారు సమావేశాన్ని ఎందుకు రద్దు చేస్తారు. సో వై వుడ్ they cancel the meeting. Why would they cancel the meeting? వాళ్ళు ఎందుకు సమావేశాన్ని రద్దు చేస్తారు. ఓకేనా? మీరు కొత్త నగరానికి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు. Why would you want to move a new city? వై వుడ్ యూ వాంట్ టు మూవ్ అ న్యూ సిటీ. మీరు ఎందుకు కొత్త నగరానికి వెళ్ళాలనుకుంటున్నారు. వై వుడ్ యూ వాంట్ టు మూవ్ అ న్యూ సిటీ. ఓకేనా గైస్? ఆమె తన స్నేహితులకు ఎందుకు అబద్ధం చెప్తుంది. వై వుడ్ షీ లై టు హర్ ఫ్రెండ్స్. వై వుడ్ షీ లై టు హర్ ఫ్రెండ్స్. ఆమె తన స్నేహితులకు ఎందుకు అబద్ధం చెప్తుంది. ఓకేనా గైస్? వారు తమ ఇల్లు ఎందుకు అమ్ముతారు. వై వుడ్ వస్తుంది కదా, వారు అంటే వై వుడ్ దే, తర్వాత వర్బు బేస్ ఫామ్ సెల్ దేర్ హౌస్. వై వుడ్ దే సెల్ దేర్ హౌస్. వాళ్ళు తమ ఇంటిని ఎందుకు అమ్ముతారు. వై వుడ్ దే సెల్ దేర్ హౌస్.
మీరు పరీక్షను ఎందుకు మిస్ చేస్తారు? మీరు పరీక్షను ఎందుకు మిస్ చేస్తారు? వై వుడ్ యూ మిస్ యువర్ ఎగ్జామ్? మిస్ యువర్ ఎగ్జామ్ ఆర్ మిస్ ది ఎగ్జామ్ అని చెప్పినా సరిపోతుంది. ఓకేనా? మీ ఎగ్జామ్ని మీరు ఎందుకు మిస్ అవుతారని చెప్పినా, లేకపోతే మిస్ ది ఎగ్జామ్ అని చెప్పినా సరిపోతుంది. ఓకేనా? వారు ఆ రెస్టారెంట్ని ఎందుకు ఎంచుకుంటారు? వై వుడ్ దే చూస్ దట్ రెస్టారెంట్? వారు ఆఫీస్లో ఎందుకు ఆలస్యంగా ఉంటారు? వారు ఆఫీస్లో ఆలస్యంగా ఎందుకు ఉంటారు? అంటే లేట్గా ఎందుకు ఉంటారు? వై వుడ్ దే స్టే లేట్ ఎట్ ఆఫీస్ అన్నామా? లేట్ ఎట్ ఆఫీస్. అతను జిమ్ వెళ్ళడానికి ఎందుకు ఆపేస్తాడు? అతను జిమ్ వెళ్ళడానికి ఎందుకు ఆపేస్తాడు? వై వుడ్ హీ స్టాప్ గోయింగ్ టు జిమ్? వై వుడ్ హీ స్టాప్ గోయింగ్ టు జిమ్? ఎందుకు ఆపేస్తాడు? సో 9 సెంటెన్సెస్ రాసాము. చూడండి, మళ్ళీ ఒకసారి చదువుతాను. వి యూజ్ ఇట్ టు ఎక్స్ప్రెస్ ద క్యూరియాసిటీ అండ్ కన్ఫ్యూజన్ అబౌట్ సమ్వన్స్ డెసిషన్ ఆర్ యాక్షన్. ఆమె అంటే వాళ్ళ డెసిషన్ యాక్షన్ మీద మీకు ఒక క్యూరియాసిటీ ఉన్నప్పుడు మీరు చెప్తారు కదా. సో ఓకేనా? ఆమె ఎందుకు త్వరగా వెళ్ళిపోయింది? వై వుడ్ షీ లీవ్ ఎర్లీ ఫ్రమ్ దేర్? ఆమె ఎందుకు వెళ్ళిపోయింది? వై వుడ్ షీ లీవ్ ఎర్లీ ఫ్రమ్ దేర్? వారి సమావేశాన్ని ఎందుకు రద్దు చేస్తారు? వై వుడ్ దే క్యాన్సిల్ ద మీటింగ్? మీరు కొత్త నగరానికి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు? వై వుడ్ యూ వాంట్ టు మూవ్ అ న్యూ సిటీ? ఆమె స్నేహితులకి ఎందుకు అబద్ధం చెప్తుంది? వై వుడ్ షీ లై టు హర్ ఫ్రెండ్స్? వారు తమ ఇల్లు ఎందుకు అమ్ముతారు? వై వుడ్ దే సెల్ దేర్ హౌస్? మీరు పరీక్షను ఎందుకు మిస్ చేస్తారు? వై వుడ్ యూ మిస్ ది ఎగ్జామ్? వారు ఆ రెస్టారెంట్ని ఎందుకు ఎంచుకుంటారు? వై వుడ్ దే చూస్ దట్ రెస్టారెంట్? వారు ఆఫీస్లో ఎందుకు ఆలస్యంగా ఉంటారు? వై వుడ్ దే స్టే లేట్ ఎట్ ఆఫీస్? అతను జిమ్ వెళ్ళడానికి ఎందుకు ఆపేస్తాడు? వై వుడ్ హీ స్టాప్ గోయింగ్ టు జిమ్? ఓకేనా ఫ్రెండ్స్? వై వుడ్ మీద కొన్ని సెంటెన్సెస్ రాశాను. మీకు ఐ హోప్ యూ మస్ట్ హ్యావ్ అండర్స్టూడ్. మీకు అర్థం కాకపోయినట్లయితే మళ్ళీ నాకు కామెంట్లో చెప్పండి. ఇంకా మరిన్ని సెంటెన్సెస్ అని రాసి మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఓకేనా? వై వుడ్ అనేది చాలా స్పోకెన్ ఇంగ్లీష్ నడుస్తుంది గైస్. చాలామందికి తెలియదు ఇది వై వుడ్ అనేది ఎలా యూజ్ చేయాలో ఏంటి అనేది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు అర్థం కాకపోయినట్టు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను మరి ఇంకా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఓకేనా గైస్? ఎవరైతే మా ఛానల్ కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ గివ్ ఎ లైక్ టు మై వీడియోస్. అలాగే ఎవరైతే మా ఆన్లైన్ క్లాస్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. మేము మీకు ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాము. ఓకేనా గైస్? థ్యాంక్ యూ సో మచ్.